Yes, good morning officers. Time for today's current affairs videos. ఈరోజు డేట్ 9th December 2025. ఆల్రెడీ చెప్పినట్టుగా వీఆర్ గోయింగ్ టు కవర్ న్యూస్ పేపర్స్ హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ మింట్ మూడు కవర్ చేస్తాము. ఎక్స్క్లూజివ్ సీరియస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్, ఎగ్జామ్ దగ్గర పడుతుంది కాబట్టి వీ షుడ్ బి మోర్ ఫోకస్డ్ ఆన్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. ఓకే, సో మీరు ఆన్సర్ రైటింగ్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఇట్ బి వెరీ యూస్ఫుల్ టు యూ. లేకపోతే బిస్కెట్ అయిపోతే తర్వాత మీ ఇష్టం, మళ్ళీ ఎవరిని బ్లేమ్ చేయొద్దు. సో దట్ ఈస్ అ గేమ్. సో అసలు ఈరోజు టాపిక్స్ ఏంటో ఫస్ట్ క్లీన్గా చూద్దాం. ఎక్కువ ఆలోచించద్దు, రిలాక్స్డ్గా కూల్గా చేసుకుందాం. ప్రూడెంట్ యాక్షన్ అని ఒక టాపిక్ ఉంది, GS 2-3కి చాలా మంచిది. సెకండ్, కార్సిరల్ కల్చర్. ఏంది కార్సిరల్ అనేది సూపర్ పాయింట్. నెక్స్ట్, 7 states contribute more to total taxes than their share devolutions. ఇది స్టేట్స్కి సెంటర్ మధ్యన ఫెడరలిజం ఇష్యూ. నెక్స్ట్, crypto transactions crossed 51,000 crores in 24-25 in India. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. క్రిప్టో కరెన్సీ మీద 4 రోజుల తర్వాత ఒక టాపిక్ వచ్చింది, అందుకే వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, పుతిన్స్ ఇండియా విజిట్, చైనా సీక్స్ స్ట్రాంగర్ ట్రైలేటరల్ టైస్. ఇదో పెద్ద గేమ్ ప్లాన్ లాగా ఉంది, దాని గురించి రీసెర్చ్ చేద్దాం. నెక్స్ట్, CAQM. మొన్ననే దీని మీద వీడియో చేశాను, చెక్అవుట్ అవుట్. CAQM మీద ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్, కోల్ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ పెట్టినారు ఈసారి, సో వాళ్ళకి దెబ్బడిపోతుంది. నెక్స్ట్, టు ఫుల్ఫిల్ STEM పొటెన్షియల్, ఇండియా మస్ట్ క్యాచ్ ద నెట్ వైడర్, గో టు ద రూట్స్ అని బ్యూటిఫుల్ టాపిక్. అండ్ ఫైనల్లీ, విలేజ్ దట్ టుక్ ఆన్ సిమెంట్ జైంట్ అవేట్స్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ NGT ఆర్డర్స్. సూపర్ టాపిక్. విలేజ్ వాళ్ళు రెబెల్ అయ్యి అల్ట్రాటెక్ అనే సిమెంట్ కంపెనీకి బాగా ఇచ్చి పడేసినారు, దాని గురించి టాపిక్. నెక్స్ట్, మోర్ US టారిఫ్స్ ఆన్ ద వే, డొనాల్డ్ ట్రంప్ సేస్ హీ మే ఇంపోజ్ డ్యూటీ ఆన్ ఇండియన్ రైస్. ఈసారి పిచ్చోడు రైస్ మీద టార్గెట్ పెట్టిండు, చూద్దాం ఏం చేస్తాడో. నెక్స్ట్, ఎన్విడియా విన్స్ పార్షియల్ చైనా యాక్సెస్, ట్రంప్ గ్రీన్ లైట్స్ H200 షిప్మెంట్స్ విత్ 25% రెవెన్యూ. సో మళ్ళా కొంచెం చైనా ఫోకస్ పెరిగింది మన ట్రంప్కి. సో దీంట్లో చూసుకుంటే ఇవన్నీ హిందూ. TH అంటే హిందూ న్యూస్ పేపర్, IE అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్, అండ్ మింట్ న్యూస్ పేపర్. మొత్తం మూడు న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్ సెలెక్ట్ చేసి కవర్ చేశాను. సో ఇట్ విల్ బి యూస్ఫుల్ టు లాట్ ఆఫ్ స్టూడెంట్స్. సో మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో షేర్ చేయండి. రిమోట్ విలేజెస్లో పిల్లలు చాలామంది ఉంటారు, కష్టపడే పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ సర్వీస్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి. స్టూడెంట్ కమ్యూనిటీకి కంప్లీట్గా బెనిఫిషియల్గా ఉండాలి. సో ఫోకస్ పెట్టండి, మంచిగా చదవండి. నిన్న చెప్పినట్టుగా కెరియర్స్ ఇంపార్టెంట్, ఫ్యామిలీస్ ఇంపార్టెంట్, అమ్మ నాన్న ఇంపార్టెంట్, బ్రదర్స్ సిస్టర్స్ ఇంపార్టెంట్, అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో అందరికీ మంచి పేరు తీసుకురావాలంటే మనం కొంచెం ఎఫర్ట్ పెడదాం. సో హోల్ శ్రీరామ్ IAS హైదరాబాద్ టీమ్ ఇస్ రెడీ టు హెల్ప్ యూ అవుట్. ప్రొఫెసర్స్ అందరూ హెల్ప్ చేస్తారు. మీరు జస్ట్ చదవండి అంతే. మంచిగా చదువుకోండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి, ర్యాంకులు తెచ్చుకోండి. అసలు సదర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ నుంచి కంప్లీట్గా జబర్దస్త్ రిజల్ట్స్ రావాలి. దట్ ఈస్ మై టార్గెట్. ఓకే, ఒకటి మళ్ళీ ముందే చెప్తున్నాను, దెర్ ఇస్ నార్త్ ఇండియా, దెర్ ఇస్ నో నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, వెస్ట్ ఇండియా, సౌత్ ఇండియా, ఇవేం లేవు, ఒకటే ఇండియా. సో స్టాప్ సేయింగ్ ద వర్డ్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అండ్ ఆల్ దట్ క్రాప్. మొత్తం ఇండియా మనదే, మనమే చూసుకోవాలి, మనమే చేసుకోవాలి. దట్స్ ద గేమ్. సో మీకు ఆల్రెడీ తెలుసు, వీఆర్ స్టార్టింగ్ ఆ క్రాష్ కోర్స్ 8th నుంచి స్టార్ట్ చేసాము. సో తొందరగా జాయిన్ కాండి, ఇంకా సీట్స్ ఉన్నాయి. సో 3,500 సెలెక్షన్స్ ఆల్రెడీ డన్ అండర్ ది ఏబుల్ గైడెన్స్ ఆఫ్ శ్రీరామ్ సార్, ది గ్రేట్ శ్రీరామ్ సార్. సో ఏం ప్రొవైడ్ చేస్తాం? 100 days ఆఫ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం, స్పెషల్ ఫోకస్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాం, 50 ప్రిలిమ్స్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తాం, రికార్డెడ్ క్లాస్ ప్రొవైడ్ చేస్తాం, కంప్లీట్ CSAT అండ్ GS కవరేజ్ చేస్తాము, 1-to-1 పర్సనల్ మెంటర్షిప్ చేస్తాము, రివిజన్ బుక్లెట్ చేస్తాము, 18 months ఆఫ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అండ్ ప్రిలిమ్స్ యాక్ట్స్ ఫ్రమ్ UPSC టాపర్స్. ఆన్లైన్ కోర్స్ ఓన్లీ 9,999, ఆఫ్లైన్ కోర్స్ ఇస్ 14,999. వీళ్ళు టాపర్స్. నెక్స్ట్ మీరు కావాలంటే తొందరగా జాయిన్ కాండి, కంప్లీట్ హెల్ప్ తీసుకోండి. సో అది కాకుండా యూజర్ కోడ్ శ్రీరామ్ అనే కోడ్ వాడండి ఫర్ హైయెస్ట్ డిస్కౌంట్. బ్యాచ్ స్టార్ట్స్ ఆన్ December 8th. 8121191985కి కాల్ చేయండి, ఆర్ మెయిల్ at www.sriramIAS.com. ఇవి మీరు ఖచ్చితంగా చేయాలి, చేయకపోతే మిస్టేక్, మళ్ళీ నన్ను అడగదు. ఓకే, దట్ ఇస్ అ గేమ్. అయితే ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, ప్రూడెంట్ యాక్షన్. RBI నీడ్స్ టు రెడీ ఫర్ అ క్విక్ పాలసీ పివట్ యాజ్ ఇట్ కట్స్ రేట్స్ ఆల్మోస్ట్ 125 points BPS కట్ చేసింది, బేసిస్ పాయింట్స్ కట్ చేసింది. ఇట్స్ అ గుడ్ థింగ్ వన్ వే, బట్ ఇట్స్ అ బ్యాడ్ థింగ్ వన్ వే. సో దాని అనాలిసిస్ ఎకనామిక్ పర్స్పెక్టివ్లో మనం UPSCకి ప్రిపేర్ కావాలి కాబట్టి దాని పరంగా, కాంటెక్స్ట్ పరంగా చూద్దాము. మీరందరూ అనుకోవచ్చు ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం అని కాదు, మనకి మేజర్ ఇంపార్టెంట్ స్టోరీ లైన్ కాదు ఇంపార్టెంట్, కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్స్తో పాటు లింకింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
ఎందుకంటే ఎగ్జామ్లో మనం స్టోరీస్ రాస్తే వాళ్ళు మార్క్స్ ఇయ్యరు, మనం ఖచ్చితమైన ఖతర్నాక్ పాయింట్స్ రాయాలి. వి హావ్ టు రైట్ రిలేటబుల్ రికగ్నైజ్డ్ పాయింట్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అది చేసుకోకపోతే చాలా కష్టమవుతుంది అన్న. సో అందుకే కాన్సన్ట్రేట్ చేయండి. సో ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్బీఐ కటింగ్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ కాంటెక్స్ట్ ఏంటి. మీరు మళ్ళా ఫుల్ ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీకే ఇచ్చేస్తున్నాను. ఒకప్పుడు మీరు 10th క్లాస్ బోర్డులో ఆల్ ఇన్ వన్ గైడ్ విక్రమ్ సిరీస్ ఆర్జీవి కేజీవి ఇవన్నీ ప్రిపేర్ అయినారు కదా, ఆ బేసిస్ మీదే మీకు డైరెక్ట్గా నోట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాను. మీ పని ఏంటంటే రివిజన్ రివిజన్ రివిజన్. ఎంత రివిజన్ చేసుకుంటే మీకు అంత మంచిది. సో దాని మీద ఫోకస్ పెట్టండి. సో ఫస్ట్ వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెపో రేట్ ఆల్రెడీ కాన్సెప్ట్ మీకు తెలిసిందే, 5.25% చేసినారు. ఫస్ట్ తెలియాలి. సో మొత్తం 25 బేసిస్ పాయింట్స్ కట్ చేశారు అంటే 125 పాయింట్స్ కట్ చేసినట్టు. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో టోటల్ 125 పాయింట్స్ కట్ చేశారు 2025లో. కరెక్ట్ చేసుకుంటే 2025లో 125 బేసిస్ పాయింట్స్ కట్ చేశారు. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఇన్ వన్ వే. చెప్పినట్టుగా సమ్ థింగ్స్ ఆర్ బ్యాడ్. సో ఈ బేసిస్ పాయింట్స్ కట్ చేస్తున్నారంటే మీనింగ్ ఏంటంటే మన గ్రోత్ రేట్ బాగానే ఉంది, గ్రోత్ రేట్ ఇస్ గుడ్, సో టిక్. ప్లస్ కొంచెం ఇన్ఫ్లేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి, ఇన్ఫ్లేషన్ మీద కొంచెం కాషన్ పెట్టుకుంటారు. కాషన్ అంటే జాగ్రత్త పడ్డాం ఇది మాట. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది అంటే గ్రోత్ ఫ్యాక్టర్ బాగానే ఉంది, బట్ ఇన్ఫ్లేషన్నే కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి. అసలు ఈ కటింగ్ ఎందుకు జరిగింది? ఎందుకంటే టూ మచ్ గ్రోత్ ఈజ్ ఆల్సో టూ బ్యాడ్. సో వై ఎందుకు కట్ చేశారు? 24-25లో మీరు చూసుకుంటే జాగ్రత్తగా 5.6% నుంచి 8.2% వరకు గ్రోత్ రేట్ పెరిగింది. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ బిగ్ గ్రోత్. అంత గ్రోత్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పడిపోతుంది అనే సెంటిమెంట్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఆ గ్రోత్ని మెయింటైన్ చేయడం కష్టం. అందుకే దట్ ఈస్ వై దే హ్యాడ్ టు కట్ డౌన్ ద బిపిఎస్. సో ఇక్కడ ఏమవుతుందంటే దీంట్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే వెన్ ద గ్రోత్ ఈస్ గ్రోయింగ్ సో హై, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో, ఇన్వెస్టర్స్ ఎవరైతే మన కంపెనీస్లో కానీ బిజినెస్లో కానీ పెట్టాలనుకుంటున్నారో, ఆల్ టైమ్ హైస్ ఖతర్నాక్ గ్రోత్ ఉందనుకో, అప్పుడు వాళ్ళకి భయం స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టర్స్ కొంచెం ఫియర్ స్టార్ట్ అవుతుంది, ఫియర్ సైకోసిస్. ఇక్కడి నుంచి పడిపోతుందా లేదా అన్నది పెద్ద క్వశ్చన్ అన్నమాట. సో అందుకే మెల్లగా వాళ్ళ డబ్బులు వాళ్ళు మెల్లగా తీసేసుకుంటారు. మంచి రిటర్న్స్ వచ్చినాయి కదా జాలే భయ్ అని చెప్పేసి కట్ చేయడానికి ట్రై చేస్తారు అన్నమాట. సో ఆ కటింగ్ పెరుగుతుంది కాబట్టే మనము కొంచెం జాగ్రత్తగా విచ్చలవిడిగా చేయకుండా కరెక్ట్గా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రోత్ రేట్ చూసుకుని ఇదంతా ఏమైపోయిందంటే ఎక్సెస్ కెపాసిటీ తట్టుకోగలుగుతుందా లేదా, ఎక్స్ట్రా మాట ఎక్స్ట్రాగా అయిపోయింది బేసికల్గా. సో ఎక్సెస్ని కాపాడుకోవడానికి బేసికల్గా ఇంతకంటే వెళ్ళదు, ఇంతకంటే గ్రోత్ ఉండదు అని చెప్పేసి చేసుకుంటారు. దీంతో పాటు సైమల్టేనియస్గా ఇదే టైంలో మంచి గ్రోత్లో ఉన్నప్పుడు యుఎస్ టారిఫ్స్ వేయడము, దానివల్ల కొంచెం ఈ ఫియర్ సైకాసిస్కి యాడ్ అవుతుంది అనమాట. బికాస్ ఎంతైనా యుఎస్ఏ కదా, దానివల్ల పెద్ద ప్రాబ్లం. సో దీనివల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ అప్పుడు మనలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మనం బయట నుంచి తీసుకొచ్చే డబ్బులు కొంచెం అందరూ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి భయపడతారు, కంపెనీస్, ఇండియా కార్పొరేషన్కి. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే వీ హ్యావ్ టు వర్క్ ఆన్ డిమాండ్. ఏం డిమాండ్? క్రెడిట్ డిమాండ్. అంటే అప్పులు ఇచ్చేవాళ్ళు క్రెడిట్ డిమాండ్, ఇన్వెస్టర్స్ని కొంచెం మనం డిమాండ్ పెంచుకునే పరిస్థితి వచ్చేసింది. సో వీ హ్యావ్ టు టెల్ ద బిజినెస్ పీపుల్ దట్ ఓకే డోంట్ వరీ, అంతా బాగానే ఉంటుంది. సో ఈ డిమాండ్ క్రెడిట్ పెంచడానికి ఏం చేస్తారంటే ఈ రెపో రేట్లు తగ్గిస్తారు. బ్యాంకులకి ఈజీగా డబ్బులు ఇవ్వడానికి బాగుంటుంది, లోన్స్ ఇవ్వడానికి బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. బిజినెస్ పీపుల్ ఎక్కడ ఎఫెక్ట్ కారు. ఎందుకంటే బయట నుంచి వచ్చిన డబ్బులు తీసేసినప్పుడు డొమెస్టిక్ డిమాండ్ ఎక్కడ తగ్గకుండా ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత ఆర్బీఐ. సో ఆర్బీఐ అందుకే ఇది తీసుకొచ్చింది. సో బ్యాంకులు ఇప్పుడు తక్కువ ఇంట్రెస్ట్కి అప్పులు ఇస్తారు, సిస్టంలో ఉన్న ఎకానమీ సేఫ్గా ఉంటుంది. సో ఆ పరంగానే 125 బీపీఎస్ పాయింట్స్ మొత్తం సంవత్సరంలో ఇంత తగ్గించినారు. అందుకే ఎక్కువ లోన్స్ తీసుకోవడం మోర్ బిజినెస్కి మంచిది అన్నమాట. సో
సో బేసికల్గా 2025లో ఉన్న ప్రొజెక్షన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్, 2025లో ప్రొజెక్షన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ 2% వరకు వెళ్తుందని ప్రిడిక్షన్. ఇది ఫస్ట్ ప్రిడిక్షన్. సో ఇన్ఫ్లేషన్ 2% అంటే ప్రతి ప్రొడక్ట్ మీద ₹2 పెరుగుకుంటూ పోతుంది. ప్రతి 100 రూపీస్కి ₹2 పెరుగుతూ పోతూ ఉంటుంది. అదొకటి. మనకున్న ఇంకొక మేజర్ టెన్షన్ ఏంటంటే ఫుడ్ అండ్ ఆయిల్ షాక్స్, ఫుడ్ సప్లై అండ్ ఆయిల్ షాక్స్, ఫుడ్ ప్లస్ ఆయిల్ షాక్స్. దీని గురించి కొంచెం భయం, బికాస్ ఆయిల్ ఇంకా మనం ప్రొడ్యూస్ చేస్తలేదు, ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దానివల్ల బిల్లు పెరుగుతాయి. సో ఫుడ్ అండ్ ఆయిల్ షాక్స్ ఈస్ అనదర్ కన్స్ట్రెంట్ వీఆర్ రియల్లీ బాదర్డ్ అబౌట్. సో అది కాకుండా 2019లో సేమ్ థింగ్. 2019లో ప్రీవియస్గా హిస్టారికల్గా చూసుకుంటే 2% 7.6% ఇన్ఫ్లేషన్ అయినప్పుడు ఒకటేసారి దెబ్బకి అందరూ కూర్చున్నారు అట్లా. సో ఇది 2019లో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి దాని హిస్టారికల్గా పర్స్పెక్టివ్గా పెట్టుకొని ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు అనమాట. సరే, ఈ 125 బీపీఎస్ పాయింట్స్ తగ్గించడం వల్ల ఏ సెక్టర్స్కి బెనిఫిట్, అది యూపీఎస్సీ యాంగిల్. విచ్ సెక్టర్స్ విల్ గెట్ బెనిఫిట్ బికాస్ ఆఫ్ దిస్ అనేది మనం చూసుకోవాలి. సో బెనిఫిట్స్ విచ్ సెక్టర్స్, ఏ సెక్టర్స్, ఎవరిని, హూ. ఫస్ట్ బెనిఫిట్ అనేది లోన్లు ఈజీగా వస్తాయి కాబట్టి ఎంఎస్ఎంఈస్, మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి భయంకరంగా బెనిఫిట్ అవుతుంది, బికాస్ లోన్స్ ఆర్ చీపర్. సో ఎందుకు చీపర్ లోన్స్, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఎక్స్పోర్ట్ బిజినెస్, ఎక్స్పోర్ట్స్కి చాలా చాలా మంచిది. సో అందుకే టిక్ పెడుతున్నాను, వెరీ గుడ్. సెకండ్ సెక్టర్ విచ్ గెట్స్ ఎఫెక్టెడ్ వెరీ బ్యూటిఫుల్ ఈస్ ఇన్వెస్టర్స్. ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఇన్వెస్టర్స్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. సో విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్, బెనిఫిట్స్ అయ్యేది. నెక్స్ట్ కన్జ్యూమర్స్, ఎవరైతే లోన్లు తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది. కన్జ్యూమర్స్కి ఏంటి అడ్వాంటేజెస్, ఎస్పెషల్ లోన్స్ తీసుకున్న వాళ్ళకి ఈఎంఐ వాల్యూ ఇవి తగ్గుతాయి. సో విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. సో మోర్ పీపుల్ విల్ స్టార్ట్ టేకింగ్ లోన్స్ అండ్ విచ్ ఇస్ గుడ్ ఫర్ ఎకానమీ. ఓకే, సో ఎస్పెషల్లీ ఈఎంఐస్, హౌసింగ్ కానీ ప్లస్ ఆటోమొబైల్స్ తీసుకున్న వాళ్ళు కానీ కార్లు గిర్లు తీసుకున్న వాళ్ళందరికీ చాలా మంచిది. సో దట్ ఈస్ అనదర్ సెక్టర్ విచ్ గెట్స్ బెనిఫిటెడ్ బికాస్ ఆఫ్ దిస్ లోవర్ గ్రోత్. సో బాండ్ మార్కెట్ ఒకటి, దీనివల్ల ఏమవుతుందంటే బాండ్ మార్కెట్లో కొంచెం సాఫ్ట్ అవుతుంది, సాఫ్ట్ అయితే ఎక్కువ బాండ్స్ కొంటారు. సో దట్స్ ఆల్సో వెరీ గుడ్ థింగ్. అండ్ ఫైనల్గా ఈ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు, బ్యాంక్స్ కూడా మంచిది, బిజినెస్ బాగుంటుంది. సో బ్యాంక్స్ కూడా బెనిఫిట్. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ సెక్టర్స్ బికాస్ హూ విల్ గెట్ అడ్వాంటేజ్ బికాస్ ఆఫ్ ద రిడక్షన్ ఇన్ ద బేసిస్ పాయింట్స్. సో దీనివల్ల ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే బెస్ట్ పాయింట్ ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్, దీని ఎఫెక్ట్ ఏమవుతుందంటే ఎఫెక్ట్స్లో ఇలా చేయడం వల్ల మన గ్రోత్ మొమెంటం, అంటే మనం రైజింగ్ గ్రోత్ మొమెంటం అంటే పెరిగే పద్ధతి, మొమెంటం స్టేబుల్గా ఉంటుంది, ఎక్కడ తగ్గదు గ్రోత్ మొమెంటం. అందుకే ఇవి తగ్గిస్తారన్నమాట. గ్రోత్ మొమెంటం తగ్గకుండా ప్రొటెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో పెడతారు. సెకండ్ అడ్వాంటేజ్ ఇస్ ఇన్ఫ్లేషన్ విల్ బి కంట్రోల్డ్. దట్ ఈస్ ద సెకండ్ అడ్వాంటేజ్ బికాస్ ఆఫ్ దిస్ బేసిస్ పాయింట్ రిడక్షన్ బై ఆర్బీఐ. అండ్ దీనివల్ల డొమెస్టిక్ మార్కెట్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ మన మీద మళ్ళీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అన్నమాట. వీళ్ళందరూ కూడా పెరుగుతుంది. సో కోర్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఎక్స్టర్నల్ డిమాండ్ కంటే ఈ షుడ్ బి ఆల్వేస్, ఎప్పుడైనా సరే క్రైసిస్ టైంలో డొమెస్టిక్ డిమాండ్ ఎప్పుడు స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. ఆల్వేస్ రిమెంబర్ దట్. ఎప్పుడైతే ఎకానమీ ఎక్స్టర్నల్ మార్కెట్ మీద డిపెండ్ టూ మచ్ అయిపోతే సడన్గా వాళ్ళు వెళ్ళిపోయినారు అనుకోండి, మనకు బిస్కెట్ పడిపోతుంది. అందుకే ఎప్పుడైనా సరే డొమెస్టిక్ డిమాండ్ స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. దట్ ఈస్ ది ఓన్లీ సింపుల్ ప్లాన్ టు మేక్ షూర్ దట్ ద బిజినెస్ అండ్ ఎకానమీ కీప్ గ్రోయింగ్. అట్లా జరగాలంటే డొమెస్టిక్ డిమాండ్ని చాలా చాలా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. అదే మన వాళ్ళు చేస్తున్నారు. సో దట్ ఈస్ ది ఎనాలిసిస్ ఆఫ్ దిస్ ఆర్టికల్ కంప్లీట్గా. ఎందుకు తగ్గించారు, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది మేజర్ ఐడియా. సో దీనికి బెనిఫిట్స్ ఎవరు తీసుకుంటున్నారు, ఈ సెక్టర్స్ బెనిఫిట్ తీసుకోవడం వల్ల ఎఫెక్ట్స్ ఏంటి,
గ్రోత్ మొమెంటం మంచిగా మెయింటైన్ చేస్తాం, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో పెట్టుకుంటాం, అండ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఓకే స్టేబుల్గానే ఉంది, సో వీ కెన్ అగైన్ స్టార్ట్ రీఇన్వెస్టింగ్ అని అనుకుంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మళ్ళీ చెప్తున్నాను, డొమెస్టిక్ డిమాండ్ షుడ్ ఆల్వేస్ బి స్ట్రాంగ్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చైనాలో ఏమైపోయింది, డొమెస్టిక్ డిమాండ్ భయంకరంగా తగ్గిపోయింది. ఒక్కటేసారి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళ డొమెస్టిక్ డిమాండ్ కంటే ఎక్స్టర్నల్ డిమాండ్ ఫర్ దర్ ప్రొడక్ట్స్ ఇస్ మోర్. సో ఒక్కసారి చైనా మీద కంట్రోల్ చేయాలంటే వాళ్ళు ఒక్కటేసారి మార్కెట్ని తగ్గించేస్తారు. తగ్గంగానే చైనా మార్కెట్ ధమ్మని ఎకానమీ పడిపోతుంది. సో ఆ చైనా ఎగ్జాంపుల్ తీసుకుని మనం జాగ్రత్త పడితే చాలా బెటర్. దట్ ఈస్ అనాలిసిస్ ఆఫ్ డిజాస్టర్. సో దీనికి కావాల్సిన నోట్స్ ప్రొవైడ్ చేసినాను. ఏం జరిగింది, మానిటరీ పాలసీ, ఎంపీసీ, జీడిపి యాక్సలరేటింగ్, ఎంపీసీ ఫార్మ్స్ ఇన్వెస్టింగ్, 50% టారిఫ్ స్టిల్ ఎఫెక్టింగ్ ఎక్స్పోర్టర్స్, ఇట్లాంటి దారుణమైన పరిస్థితులన్నీ చూడాల్సి వస్తుంది. సో ఇన్ఫ్లేషన్, ఎంఎస్ఎంఈస్, ఎంపీసీ వాన్స్ ఇవన్నీ జరుగుతాయి. సో మొత్తం క్లియర్గా మీకు కావాల్సిన నోట్స్ అంతా ప్రొవైడ్ చేశాను. మీరు జస్ట్ ఒకసారి రివిజన్ చేసుకుంటే మోర్ దెన్ సఫిషియంట్. ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఆన్సర్ చేయండి, మాకు ఆన్సర్స్ పంపించండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ కార్సిరల్ కల్చర్. కార్సిరల్ కల్చర్ ఏంది? కార్సిరల్ కల్చర్ ఫస్ట్ అది తెలియాలి. కార్సిరల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెనెవర్ ద వర్డ్ కార్సిరల్ కమ్స్, కార్సిరల్ అంటే ప్రిజన్కి సంబంధించింది, అంటే జైలుకి సంబంధించింది. సో కార్సిరల్ అంటే ప్రిజన్కి సంబంధించింది. అంటే ఈ ఆర్టికల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దిస్ ఈస్ డైరెక్ట్లీ దే ఆర్ లింకింగ్ విత్ పీడబ్ల్యూడి, అంటే పర్సన్స్ విత్ డిసెబిలిటీస్, పీడబ్ల్యూ యాక్ట్కి సంబంధించిన విషయం. సో అందుకే దీనికి ప్రైమ్ ఫోకస్ పెరిగింది. చాలా రోజుల తర్వాత ఇట్లా ప్రిజన్ సిస్టమ్స్ మీద ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో మనకి పేపర్ 1, పేపర్ 2కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో అందుకే కార్సిరల్ అంటే ప్రిజన్ సిస్టమ్కి సంబంధించింది. సో మనకి యూపీఎస్సీకి పనికొచ్చే పాయింట్ పీడబ్ల్యూడీకి ప్రిజన్కి ఏంటి సంబంధం, అది పాయింట్ అప్. సో మనకి 2016లా యూ అబ్జర్వ్, ఫస్ట్ 2016 పీడబ్ల్యూ యాక్ట్, అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆర్పీడబ్ల్యూడి యాక్ట్, అంటే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్. దీని మీద పిటిషన్ వేసారు. ఈ యాక్ట్ మీద పిటిషన్ వేయడం జరిగింది. సో దీంట్లో బేసికల్గా స్ట్రక్చర్ ఏంటంటే, అసలు క్వశ్చన్ మార్క్ ఏంటిదంటే, ప్రిజన్లో ఉన్న ఖైదీల్లో పర్సన్స్ విత్ డిసెబిలిటీ ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నారు, హౌ కెన్ దే బి ప్రొటెక్టెడ్ అనేది మేజర్గా క్వశ్చన్ అక్కడ. సో వాళ్ళకి రైట్స్ ఏవైతే ఉన్నాయో, రైట్స్ విత్ డిగ్నిటీ అండ్ ఈక్వాలిటీ వాళ్ళకు కూడా ఉండాలి అని చెప్పేసి ఓవరాల్గా పిటిషన్ వేయడం జరిగింది. అది స్టోరీ లైన్ ఫస్ట్. ఓకే, దట్ ఈస్ ద మేజర్ ఫ్యాక్ట్. ప్రాబ్లం ఏంటంటే ఈ జైల్స్ అనే సిస్టమ్ కంప్లీట్గా ఒక స్టేట్ సబ్జెక్ట్, అంటే స్టేట్ వాళ్ళు రూల్స్ చేసుకుంటారు అనమాట. ఇట్ ఈస్ అ స్టేట్ సబ్జెక్ట్. జైల్స్ ఆర్ ప్రిజన్స్, ఏదన్నా సరే ప్రిజన్స్ కానీ జైల్స్ కానీ దే కమ్ అండర్ ద స్టేట్ సబ్జెక్ట్. అందుకే దానికి సంబంధించిన మాన్యువల్స్ కానీ రూల్స్ కానీ అంతా స్టేట్ చేతిలోనే ఉంటుంది. మాన్యువల్స్, ఫార్మ్స్, రూల్స్, ఈ మూడు కూడా కంప్లీట్గా స్టేట్ సబ్జెక్ట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళ కంట్రోల్లో కంప్లీట్గా ఉంటాయి. సో ప్రాబ్లం అసలు దీంట్లోనే ఇష్యూస్ ఏంటి? ఫస్ట్ పీడబ్ల్యూడి, పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ ప్రిజన్లోకి ఎంటర్ అయినప్పుడు, జైల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద స్క్రీనింగ్ టెస్ట్లు ఏమీ చేయట్లేదు. స్క్రీనింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఈ యాక్ట్ రావడానికి కారణం అసలు పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ ప్రిజన్స్లో ఉన్నప్పుడు స్క్రీనింగ్ చేయకపోవడం. దాని తర్వాత వాళ్ళకి మొబిలిటీ ప్రాబ్లమ్స్, అంటే కొంతమంది కాలు ఫ్రాక్చర్ అయి ఉండొచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో టాయిలెట్స్, మూవ్మెంట్ అండ్ బేసిక్ నెసెసిటీస్ లైక్ సన్ రేస్, ఫుడ్, బట్టలు, క్లోత్స్, ఇవన్నీ కూడా ఏమీ కరెక్ట్గా టైంకి వాళ్ళకి అందట్లేదు. అందుకే ఒక హ్యూమన్ యాంగిల్లో ఆలోచించి వాళ్ళకి కొంచెము సదుపాయాలు ప్రొవైడ్ చేయాలని ఓవరాల్ ఐడియా. అండ్ అది కాకుండా లిమిటెడ్ హాస్పిటల్ అండ్ మెంటల్ హెల్త్,
లిమిటెడ్ హాస్పిటల్ అండ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్, వీటిని కాపాడుకోవడం వాళ్ళ గురించి ప్రాబ్లము. దీంతో పాటు మన హైలైటెడ్ పాయింట్స్, ఖతర్నాక్ పాయింట్స్, ఇష్యూస్ ఆఫ్ క్యాస్ట్, అక్కడ కూడా జైల్స్లో కూడా ఖతర్నాక్, అసలు జైల్స్లో కూడా క్యాస్ట్, జెండరు అదొక ఇష్యూ. ఈ క్యాస్ట్ జెండర్ ఇష్యూస్ అక్కడ కూడా భయంకరంగా వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇది కాకుండా మళ్ళా రిలీజన్ ఒకటి, ఈ మూడు అక్కడ సూపర్ స్టార్స్ మాట. అక్కడ ఆఖరికి జైల్ సిస్టంలో కూడా ఈక్వాలిటీ లేకుండా పరిస్థితి ఉంది. క్యాస్ట్, జెండరు, రిలీజన్, ఆ మూడు కూడా మేజర్ ఫ్యాక్టర్స్ ప్లే అవడం వల్ల పార్షియాలిటీ, బయాస్, అరే అరే మనోడు రా, వానికి కావాల్సింది ఇచ్చేసేయి, మనోడు కాదురా బాయ్, వానికి ఎందుకు రా బాయ్, జైల్స్లో కూడా అదే పరిస్థితి ఉంది. సో ఇలాంటి దారుణాలు జైల్ సిస్టమ్స్లో ఎస్పెషల్లీ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి 2016 రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీ యాక్ట్ 2016 మీద పిటిషన్ వేయడం జరిగింది. అది స్టోరీ లైన్. ఫస్ట్ మనం ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ కింద ఫస్ట్ అవి తెలుసుకోవాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మోస్ట్ ఎఫెక్ట్ అయ్యే పార్టీ ఎవరు? హూ గెట్స్ మోస్ట్ ఎఫెక్టెడ్? సో వీఆర్ టాకింగ్ అబౌట్ వల్నరబుల్ సెక్షన్స్. ఇంగ్లీష్లో మీకు తెలిసిందే కదా, వల్నరబుల్, ఈజీగా ఎఫెక్ట్ అయ్యే వల్నరబుల్ ఎవరు అవుతున్నారు. దీంట్లో మేజర్ ఫ్యాక్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, భయంకరంగా ఎఫెక్ట్ అయ్యేది దళిత్స్ అండ్ ఆదివాసీస్. మీకు తెలిసిందే, చాలా సినిమాలో కూడా చూసారు, రియాలిటీస్లో కూడా చూసుంటారు. వీళ్ళకి ప్రాబ్లమ్ ఈజ్ ఐడెంటిటీ ప్రాబ్లమ్ అండ్ దే ఆర్ సప్రెస్డ్ క్లాసెస్, డిప్రెస్డ్ క్లాసెస్. సో ఐడెంటిటీ ప్రాబ్లమ్, సప్రెషన్ గురవుతారు, డిప్రెషన్ గురవుతారు, అండ్ ఫైనల్గా వాళ్ళ లైఫ్స్ చాలా చాలా వల్నరబుల్ అవుతాయి. సో మోస్ట్ ఎఫెక్టెడ్ పార్టీస్ ఆర్ దళిత్స్ అండ్ ఆదివాసీస్. కాబట్టి చాలా ప్రాబ్లం. అకార్డింగ్ టు ద ఎన్సిఆర్బి, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ప్రకారంగా వీళ్ళకి బేసికల్గా మొత్తం వాళ్ళందరూ కూడా సోషల్, ఎకనామిక్, పొలిటికల్, ఆబ్వియస్గా ఈ మూడు ఉంటాయి. దీంతో పాటు వాళ్ళ మెంటల్ స్టేట్, మెంటల్ హెల్త్ బికాస్ ఆఫ్ దిస్ సప్రెషన్ అండ్ డిప్రెషన్ భయంకరంగా డౌన్ అయిపోయినాయి. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. వాళ్ళ హెల్త్ కంప్లీట్గా ఖరాబ్ అయిపోతాయి. సో దీనివల్ల వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే స్ట్రక్చరల్, కొలోనియల్ ఎరా లాస్ ఇంకా అక్కడే ఉన్నాయి కాబట్టి స్ట్రక్చరల్ ఒప్రెషన్ జరుగుతుంది వాళ్ళకి. అంటే వీడు దళిత జాతికి సంబంధించినవాడు, ఆదివాసీ జాతికి సంబంధించినవాడు, అందుకే తొక్కేచ్చు. వాళ్ళకి బేసిక్ హ్యూమన్ రైట్స్, డిగ్నిటీ ఇచ్చే స్కోప్ లేకుండా జైల్ సిస్టమ్స్లో కూడా ఇలాంటి దారుణాలు. పాపం వాళ్ళందరూ బయట ప్రశాంతం లేదు, బయట తొక్కేస్తున్నారు, జైలు లోపల కూడా తొక్కేస్తున్నారు. అంటే ఏం తొక్కించుకోవడమే వాళ్ళ పని? ఎంత దారుణం అది. ఆల్రెడీ వాళ్ళు ఎందుకు జైలుకి వెళ్తారో కూడా పాపం వాళ్ళకి తెలియదు, ఎందుకు కేసులు పడుతున్నాయో కూడా తెలియదు. వాళ్ళేదో ప్రశాంతంగా ఉన్న జీవితం అంటే దాన్ని కూడా ఖరాబ్ చేస్తారు. అంత దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు బ్రతికేస్తున్నారు. సో విచ్ ఈస్ వెరీ బ్యాడ్. సో ఇలాంటి స్ట్రక్చరల్ ఆపరేషన్కి కారణం బేసికల్గా కొలోనియల్ ఎరా లాస్. కొలోనియల్ ఎరా అంటే బ్రిటిష్ వాళ్ళు పెట్టిన లాసే ఈరోజు కూడా ఫాలో అవుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి పిటిషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సొల్యూషన్గా సుప్రీంకోర్టు రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చింది? సో సుప్రీంకోర్టు రిఫార్మ్స్ వీటికి సొల్యూషన్గా ఏం తీసుకొచ్చారు? ఫస్ట్ మాన్యువల్స్ ఏవైతే ఉన్నాయో మాన్యువల్స్ని రీఫార్మ్ చేయండి రా బాయ్. ఫస్ట్ మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చండి, ఓవర్ యాక్షన్ చేయొద్దు అని క్లియర్గా సుప్రీంకోర్టు డైరెక్టివ్ ఇచ్చింది. మ్యాండేటరీ అంటే కంపల్సరీ మ్యాండేటరీ స్క్రీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బిఫోర్ ది ఎంటర్ ద ప్రిజన్స్ స్క్రీనింగ్ చేయాలి, ఎస్పెషలీ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి అని సెకండ్ డైరెక్షన్ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన మెడికల్ అండ్ హెల్త్
ఫెసిలిటీస్కి యాక్సెసిబిలిటీ, అది వాళ్ళ రైట్, వాళ్ళు ఖచ్చితంగా యాక్సెసిబుల్ చేసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆఫీసర్స్ అందరు కూడా ఇన్స్పెక్షన్స్ చేయాలి అండ్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి. ఇది మ్యాండేటరీ చేయడం జరిగింది. సో దిస్ అ వెరీ గుడ్ పాయింట్. సో దీన్ని కూడా మ్యాండేటరీ చేశారు, ఖచ్చితంగా చేయాలి అని చెప్పి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ లీడ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ నాన్ డిస్క్రిమినేషన్. జైల్లో డిస్క్రిమినేషన్ ఇది పై నాకు అర్థం కాదు. సో నాన్ డిస్క్రిమినేషన్. సో దీనివల్ల వాళ్ళ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికీ మనము హ్యాపీ ఫేస్ పెట్టి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఈ కార్సిరల్ సజెషన్స్ ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా దిస్ బికమ్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్, పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎథిక్స్లో కూడా దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దీనికి కావాల్సిన నోట్స్, ట్రిగర్ ఎందుకు అయింది, ఇంటర్సెక్షన్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి ఎన్సీఆర్బీ వాళ్ళకి, వీళ్ళకి ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ ఏంటో నోట్స్ ఇచ్చాను. ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఆన్సర్ చేసి మాకు పంపించాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఈస్ 7 states కాంట్రిబ్యూట్ మోర్ టు ద టోటల్ ట్యాక్సెస్ దాన్ దర్ షేర్ ఫ్రమ్ డెవల్యూషన్స్. డెవల్యూషన్స్ అంటే మీనింగ్ ఏంటంటే సెంటరు స్టేటు ఇద్దరు ట్యాక్సులు కలెక్ట్ చేసుకుంటారు. వచ్చిన ట్యాక్సెస్లోంచి కొంచెం సెంటర్కి వెళ్ళాలి, కొంచెం స్టేట్కి వెళ్ళాలి. సో ఇక్కడ మనకి రివర్స్ ప్రాసెస్ ఏమవుతుందంటే కొన్ని స్టేట్స్ ఓవరాల్ ట్యాక్స్ స్ట్రక్చర్కి సూపర్ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారు ఫ్రమ్ స్టేట్స్. కానీ ఈ ట్యాక్సెస్లోంచి వాళ్ళకి వచ్చే ఇన్కమ్, దట్ ఈస్ డెవల్యూషన్స్, ఆర్ వెరీ వెరీ లెస్. అంటే స్టేట్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే సమ్ స్టేట్స్, దీస్ 7 states టోటల్ ట్యాక్స్ స్ట్రక్చర్కి సూపర్ పాజిటివ్గా ట్యాక్స్ కలెక్ట్ చేసి ఇస్తున్నారు. కానీ వీళ్ళకి రిటర్న్లో డెవల్యూషన్ ప్రాసెస్లో చాలా లెస్ అమౌంట్ వస్తుంది. స్టేట్స్ కలెక్ట్ చేయడంలో వెరీ మచ్ మోర్, కానీ కలెక్ట్ చేసిన ట్యాక్సెస్లో ఆ స్టేట్స్కి వచ్చే అమౌంట్ చాలా చాలా తక్కువ ఉంది. అలాంటివి 7 states ఉన్నాయి. సో దేర్ ఫోర్ ఆ డేటా అనేది ఇంపార్టెంట్. మనకి చూసుకుంటే 7 states కాంట్రిబ్యూట్, దీని స్ట్రక్చర్ ఉత్తరప్రదేశ్ కాంట్రిబ్యూట్స్ 4.6% బట్ రిసీవ్స్ 15.8% ఆఫ్ ద టోటల్ డిజాల్వ్ ట్యాక్సెస్. హైయెస్ట్ పాజిటివ్ క్యాప్ ఎవరికి ఉంది? ఉత్తరప్రదేశ్కి ఉంది. బీహార్ 8% పాయింట్స్ రిటర్న్, మధ్యప్రదేశ్ 5.5%, రాజస్థాన్ 3.55%. ఇంత దారుణాలు ఉన్నాయన్నమాట. సో దీంట్లో చూసుకుంటే మహారాష్ట్ర కాంట్రిబ్యూట్స్ 36.1% స్టేట్ సెంట్రల్ ట్యాక్సెస్కి ఇస్తే 6.65 వచ్చేది. అంటే 30 రూపాయలు వాళ్ళకి ఇస్తే 6 రూపాయలు వస్తున్నాయి వాళ్ళకి పాపం. అదర్ హై కాంట్రిబ్యూటర్స్ విత్ నెగిటివ్ గ్యాప్స్ కర్ణాటక -8.8 PPS రిటర్న్స్, హర్యానా -4.3, గుజరాత్ -3.5, తమిళనాడు -2.95, తెలంగాణ -1.4, గోవా అయితే 0.04 మైనస్ నెగిటివ్. అంత దారుణమైన పరిస్థితి, ఈ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది మేజర్లీ ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో అయితే ఇవి స్టాటిస్టిక్స్, దీంట్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, సో సెంటర్ షేర్స్ ట్యాక్సెస్ విత్ స్టేట్స్. సెంటర్ షేర్స్ ట్యాక్సెస్ విత్ స్టేట్స్ దేని పరంగా? వై షుడ్ దే డూ ఇట్? బేస్డ్ ఆన్ ఎఫ్సి అంటే ఫైనాన్స్ కమిషన్ ప్రకారంగా. ఫైనాన్స్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా దే హ్యావ్ టు షేర్. ఓకే, సో దీంట్లో స్టేట్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ మోర్ టు ద ట్యాక్సెస్ బట్ స్టేట్స్ ఆర్ రిసీవింగ్ వెరీ వెరీ నెగిటివ్ అంటే లెస్. ఇది పరిస్థితి. ఓకే, ఇది మనకు చెప్పాను కదా. దీంట్లో వై దిస్ ప్రాబ్లమ్ ఈస్ హ్యాపెనింగ్? సో దీంట్లో మనం చూసుకుంటే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ వీళ్ళందరికేమో ఆల్ దీస్ గైస్ ఆర్ గెటింగ్ గుడ్ రిటర్న్స్, పాజిటివ్లో ఉంటున్నారు. అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసేదానికి వచ్చేదానికి బాగానే ఉంది. కానీ ఈ స్టేట్స్ ఏమో మస్తు ప్లస్ ఉంది ఇవ్వడము,
రిటర్న్ మాత్రం నెగిటివ్ ఉంది. ఈ డిస్క్రిమినేషన్ దేనికి? మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద స్టేట్స్ మిడిల్ సెంటర్ వరకు కొన్ని పాలిటికల్గా చాలా ఇంపార్టెంట్ అయిన స్టేట్స్ అన్నిటికి కూడా ప్లస్ రిటర్న్స్ వస్తున్నాయి. పొలిటికల్గా అంత గ్రెయిన్ సెంటర్కి సరిపోయి సపోర్ట్ చేయని స్టేట్స్ అన్నిటి కూడా బిస్కెట్ ఇచ్చేస్తున్నారు. ఇది ఎట్లా? ఇది పార్షియాలిటీ కదా మరి. సో ఆ పార్షియాలిటీ గురించి డిస్కషన్ మనకు. అయితే దీనికి రీజన్స్, వాట్ ఆర్ ద బ్లడీ రీజన్స్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనేది మనము గ్రహించుకోవాలి. ఫస్ట్, అకార్డింగ్ టు పాజిటివ్గా ఆలోచిస్తే పూరర్ స్టేట్స్ అంటే గరీబ్ స్టేట్స్కి రిటర్న్స్ బాగున్నాయి. వెరీ గుడ్, రిటర్న్స్ ఆర్ గుడ్, వెరీ గుడ్, దిస్ అ గుడ్ పాయింట్, యాక్సెప్ట్ చేయొచ్చు. సో వాళ్ళకి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సెంటర్, అది మనం చేయొచ్చు. దీన్ని మనం ఏమొచ్చు అంటే ఇన్కమ్ డిస్టెన్స్ అనొచ్చు మాట. దిస్ ఇస్ కాల్డ్ ఇన్కమ్ డిస్టెన్స్. ఇన్కమ్ డిస్టెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఓవరాల్ ఇన్కమ్ డిస్టెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రిటర్న్స్ మంచిగా వచ్చేటట్టు ప్లాన్ చేస్తారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్, దాంట్లో తప్పలేదు. సో దీంట్లో డిటర్మినేషన్ ప్రాబ్లం ఏంటంటే పాపులేషన్ సైజ్ ఒకటి, ఏరియా ఒకటి, రిసోర్సులు, వాళ్ళకున్న రిసోర్సెస్ ఏంటి, ఇవన్నిటి పట్టి ఎవరికి ఎంత డిస్ట్రిబ్యూట్ చేయాలో చేసుకుంటున్నారు. అది కాకుండా ఆయా రీజన్స్లో ఫారెస్ట్ కవర్ ఈజ్ ఆల్సో టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఇది కాకుండా డెమోగ్రఫిక్ డివిడెండ్, అంటే అక్కడ ఉన్న యూత్కి ఎంత ఉద్యోగాలు ఉన్నాయి, ఏంటి పరిస్థితి, డెమోగ్రఫిక్ డివిడెండ్ ఎట్లా ఉంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ పట్టుకొని వచ్చిన ట్యాక్సెస్ని స్టేట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ప్రాబ్లం. సో ఇవి చూసుకుంటే ఇలాంటి డిఫరెన్సెస్ మనకు వస్తే ఏ కాన్సెప్ట్స్ మనకి భయంకరంగా ఎఫెక్ట్ అవుతాయి. ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కోఆపరేటివ్ ఫెడరలిజం, దెబ్బతినే ఛాన్స్ ఉంది. కోఆపరేటివ్ ఫెడరలిజం బికాస్ బేసికల్గా ట్యాక్స్ కాంట్రిబ్యూషన్ అనేది ఇట్ ఈస్ అ డ్యూటీ. ఏం చేస్తారంటే 100 రూపాయలు అనుకోండి, 100 రూపాయల్లోంచి 60-70 రూపాయలు అందరు కలిసి ట్యాక్స్ ఒక ఫండ్లో వేస్తారు. ఫండ్లో వేసి ఎవరైతే చాలా దారుణమైన పరిస్థితిలో ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కానీ కాంట్రిబ్యూట్ చేసే స్టేట్స్కి రిటర్న్స్ ఏమీ వస్తలేదు, దానివల్ల వాళ్ళు ఫీల్ అవుతున్నారు. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ప్రాసెస్, దే ఆర్ టార్గెటింగ్ ద మోస్ట్ పూరర్ స్టేట్స్ అండ్ గివింగ్ దెమ్ గుడ్ రిటర్న్స్ సో దట్ వాళ్ళు కూడా మెయిన్ స్ట్రీమ్ ఎకనామిక్స్లోకి వచ్చేయడానికి ప్లాన్. ఇట్ ఈస్ టేకింగ్ టైమ్ ఆఫ్ కోర్స్, దానివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. ద రిచర్ స్టేట్స్ విల్ హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ప్రాబ్లమ్. సో కోఆపరేటివ్ ఫెడరలిజం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీంతో పాటు ఫిజికల్ అటానమీ, అంటే నా పైసలు నావి, నా ఇష్టము, ఆ అటానమీ ఫ్యాక్టర్ కూడా భయంకరంగా దెబ్బతినే ఛాన్స్ ఉంది బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్. అది కాకుండా యూనియన్కి స్టేట్ మధ్యన ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల. సో ఇది కంప్లీట్గా ఎనాలిసిస్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో కోఆపరేటివ్ ఫెడరలిజం మీద మనము మెయిన్స్ ఆన్సర్ రాసినప్పుడు ట్యాక్స్ డెవల్యూషన్స్ కూడా మనము ఒక యాంగిల్ పెట్టుకుని మనం ఆన్సర్లో రాస్తే చాలా బెనిఫిషియల్. ఇంతకు మించి మనం దీని గురించి చదవాల్సిన అవసరం పెద్దగా లేదు. సో దీనికి కావాల్సిన నోట్స్ ప్రొవైడ్ చేశాను కంప్లీట్గా, ఇవి చూసుకుంటే మోర్ దెన్ సఫిషియంట్ అని నేను చెప్తున్నాను. సో ఎండ్ ఆఫ్ ది వీడియోలో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, తొందరగా ఆన్సర్ చేసి నాకు పంపించండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ క్రిప్టో ట్రాన్సాక్షన్స్ క్రాస్డ్ 51,000 crore 2024 ఇన్ ఇండియా. సో క్రిప్టో కరెన్సీ మీకు అందరికీ తెలిసిందే, పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సో క్రిప్టో ట్రేడ్ బేసికల్గా దీంట్లో మనము గుర్తుపెట్టుకోవాల్సింది 1% ట్యాక్స్ ఎట్ టీడీఎస్, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, ఇది కంపల్సరీ చేయాలి. ఓకే, ఇది బేసికల్గా దీన్నే VDAs అంటారు, అంటే వర్చువల్ డిజిటల్ అసెట్స్. VDAs, వర్చువల్ డిజిటల్ అసెట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్స్ అది వర్చువల్ డిజిటల్ అసెట్స్. ఓకే, ఈ ట్రేడ్స్ 51,580 crores వెళ్ళింది. దీనివల్ల ట్యాక్స్ కలెక్ట్ చేసింది, ట్యాక్స్ కలెక్టెడ్ వాజ్ అరౌండ్ 511 crores కలెక్షన్ బికాస్ ఆఫ్ దిస్ 1% కండిషన్. సో బాగా పైసలు వచ్చినాయి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అండర్ సెక్షన్ 194S, దాని కింద ఈ VDAs అన్ని కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ మనం ఆన్సర్లో మెన్షన్ చేయాల్సిన మేజర్ పాయింట్.
ఇది 1% TDS is exclusively for cryptocurrencies. క్రిప్టోకరెన్సీ నుంచి కంపల్సరీగా కలెక్ట్ చేయాల్సిన ట్యాక్సెస్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే అడ్వాంటేజెస్ ఏంటంటే మానిటరింగ్ ఆఫ్ VDI అసెట్స్. సో క్రిప్టోస్లో ఒకటేసారి స్టేట్స్ ఎకానమీస్ కూడా ఎగిరిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో కేర్ఫుల్గా ఉంటున్నారు. అది కాకుండా ట్యాక్స్ ఎవేషన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అది మనం జాగ్రత్త పడవచ్చు. ట్యాక్స్ ఎవేషన్ అదొక ఐటమ్. తర్వాత రిపోర్టింగ్ ప్రాసెస్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్లో వచ్చేవి ఇవన్నీ. రిపోర్టెన్స్ విల్ ఇంక్రీజ్ అండ్ వాలటాలిటీ అలాంగ్ విత్ స్పెక్యులేషన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ 1% TDS tax on this is actually helping out in all these mechanisms. Okay, so దీంట్లో డీటెయిల్స్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియన్ ట్రేడర్స్ ఎవరైతే క్రిప్టో చేస్తున్నారో వాళ్ళందరూ ఫామ్లోకి వస్తారు. ఇండియన్ ట్రేడర్స్ సేఫ్గా ఉంటారు. గ్లోబల్ స్పెక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రపంచం చుట్టూ ఉన్న స్పెక్యులేషన్స్ కొంచెం కంట్రోల్లోకి వెళ్తాయి బికాస్ ఆఫ్ దిస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా కొంచెం కంట్రోల్లో ఉంటారు. సో బేసికల్గా ఇట్స్ అ కంట్రోల్ మెకానిజం అండ్ అడ్వాంటేజెస్ మెకానిజం ఫర్ నాట్ జస్ట్ డొమెస్టిక్ బట్ ఫర్ ఆల్సో ఇంటర్నేషనల్ మార్కెట్. ప్రాబ్లం ఏమవుతుందంటే దీంట్లో వచ్చే పెద్ద ఇష్యూ, మనకి దారుణమైన ఇష్యూ ఏంటంటే క్రిప్టోకి సంబంధించిన రెగ్యులేటరీ యాక్ట్ సరిగ్గా లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ వీ హ్యావ్. క్రిప్టో కరెన్సీని రెగ్యులేట్ చేసే పర్ఫెక్ట్ యాక్ట్ లేదు. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నదే మనం వాడుతున్నాము. సో దీంట్లో 1% TDS, 30% ఏమో ఫ్రమ్ ప్రాఫిట్స్. ఈ రెండే బేస్డ్ ఆన్ IT యాక్ట్, దాని ప్రకారంగానే వాడుతున్నాం. అంతకుమించి మనము ఇంకో కొత్త లా తీసుకురావడం కానీ దాన్ని సపోర్ట్ చేయడం కానీ దాన్ని ఎట్లా రెగ్యులేట్ చేసే పరిస్థితులు ఏం లేదు. సో దీనివల్ల ఓన్లీ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్ ఇస్ KYCకి పనికొస్తుంది అండ్ యాంటీ మనీ లాండరింగ్కి పనికొస్తుంది. ఈ రెండింటికే మనకి అడ్వాంటేజ్ అవుతుంది. బట్ దీంట్లోంచి వాట్ ఎల్స్ కెన్ బి టేకెన్ అనేది చూసుకోవాలి. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమవుతుందంటే బేసికల్గా ఇక్కడి నుంచి ఇలా కంట్రోల్స్ పెట్టడం వల్ల ట్రేడర్స్ ఏం చేస్తారంటే ట్రేడర్స్కి పైసలు ఎక్కువ కావాలి. సో ట్రేడర్స్ విల్ మూవ్ టు హై రిస్క్ జోన్స్, ఎందుకంటే ప్రాఫిటబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి హై రిస్క్ వెళ్ళిపోతారు. అండ్ దట్ ఈస్ అ ఛాన్స్ ఫర్ పీపుల్ లూజింగ్ ఆల్ దేర్ మనీ. సో అది ఆ మనీ ఎక్కడికి వెళ్తుంది? బేసికల్గా కంట్రీలోంచి బయటకు వెళ్ళిపోతుంది. సో ఇట్ గోస్ అవుట్ ఫ్రమ్ ఇండియా టు అదర్ ప్లేసెస్. సో ఇండియా ఎకానమీకి భయంకరంగా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే దిస్ విల్ బి ద బిగ్ ప్రాబ్లమ్. అండ్ దీనివల్ల ఏవైతే బబుల్స్ క్రియేట్ అవుతాయో క్రిప్టోలో ఎస్పెషల్లీ ఈజీగా బబుల్స్ క్రియేట్ అవుతాయి. ఈ బబుల్స్ విల్ ఈట్ ఎకానమీ. అది మేజర్ ప్రాబ్లం. దీనివల్ల డిస్గస్టింగ్ థింగ్స్ ఇవి. అండ్ ఇలాంటివి మనము ఒక రెగ్యులేటరీ తీసుకొస్తే మనకు కూడా ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో కాస్త రెస్పెక్ట్ ఏడుస్తుంది. క్రిప్టోలో కనుక మనం ఇఫ్ యూఆర్ ఏబుల్ టు బ్రింగ్ సమ్ బ్యూటిఫుల్ చేంజెస్, దాంట్లో ఎస్పెషల్లీ మనం G20 అండ్ మన బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో క్రిప్టో మీద ఒక లా తీసుకురావడం వల్ల మన ఇమేజ్ ఆఫ్ ఇండియా విల్ ఆల్సో ఇంక్రీజ్ అని ఓవరాల్గా ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. సో దట్ ఈస్ అ గేమ్. దీని మీద ఎనాలిసిస్ అది. కానీ బెస్ట్ పాయింట్ ఏంటంటే 51,000 crores 500 crores కలెక్షన్. ఇది అఫీషియల్గా. అన్నెసరీ ఎంత వచ్చిందో మనకి తెలియదు. సో దీనికి కావాల్సిన నోట్స్ వాట్ హ్యాపెండ్ మెన్షన్ చేసిన, అసలు ఏంది కథ, దట్ కథ ఐ మెన్షన్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, హై ట్రాన్సాక్షన్ వాల్యూ రిఫ్లెక్ట్స్ ఇంక్రీస్డ్ రీటైల్ పార్టిసిపేషన్ ఉందని చెప్పొచ్చు. టాక్సేషన్ రెగ్యులేటరీ అంబిగ్యూటీ ఉన్నా సరే దీంట్లో పార్టిసిపేషన్ భయంకరంగా ఉంది బికాస్ ఆఫ్ ద ప్రాఫిటబిలిటీ. గ్లోబల్ క్రిప్టో ప్రైజెస్ ఇన్ఫ్లుయెన్స్ డొమెస్టిక్ యాక్టివిటీ, దట్ ఇస్ అనదర్ రీజన్. సో VDA, cryptos, NFTs and similar digital representations transfer 30% flat tax,
ట్రాకింగ్ త్రూ టీడీఎస్, ట్రాన్సాక్షన్ లేయర్ డిపెండెన్స్, P2P చేసుకోవచ్చు, రెగ్యులేటరీ అప్రోచ్, ట్యాక్స్ ఫస్ట్ రెగ్యులేట్ లేటర్, డిస్కరేజెస్ స్పెక్యులేషన్ అండ్ మోర్ విజిబిలిటీ ఇన్ టు ద సిస్టమ్ అని చెప్పి మనము ఆన్సర్ రాయొచ్చు. ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి పంపించు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ మస్త్ జబర్దస్త్ టాపిక్ ఇస్ పుతిన్స్ ఇండియా విజిట్, చైనా సీక్స్ స్ట్రాంగర్ ట్రైలేటరల్ టైస్. ఇప్పుడు చైనా ఏం ఆలోచిస్తుంది, అది ఖతర్నాక్. సో బేసికల్గా ఇట్ సేస్ దట్ వీ షుడ్ హ్యావ్ ఇండియా, రష్యా, చైనా, ఇది మనం చూసుకోవాలి అని చైనా బేసికల్గా అడుగుతుంది. ఇది ఎందుకు, అది మేజర్ గేమ్. సో దీంట్లో మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన కాన్సెప్ట్స్, లాజిక్స్ చాలా ఉన్నాయి, లాజికల్ మ్యాజికల్ చాలా ఉన్నాయి. ఫస్ట్ చైనా, ఇండియా, రష్యా, ఇది గేమ్. ఎందుకు ఇది వెరీ ఇంపార్టెంట్? బికాస్ చైనా వాంట్స్ టు డిజైన్ అండ్ monopoly for Asian geopolitical situation. Asian geopolitics. That is the game they are planning for. Asian geopolitics ni కంట్రోల్లో పెట్టుకోవాలని చైనా ట్రై చేస్తుంది. సో ముగ్గురు ఉన్నారు కాబట్టి వీటినే సింపుల్గా ట్రైలేటరలిజం అంటున్నమాట. ట్రైలేటరల్ అంటే ముగ్గురు. ఇదెందుకు భయం? బేసికల్గా చూసుకుంటే చైనా ఈజ్ ఫీలింగ్ దట్ ఇండియాకి ఇంకా యుఎస్తో అండ్ వెస్టర్న్ అలయన్సెస్తో ఇంకా డీల్స్ ఉన్నాయి. సో అదొక భయం. దిస్ ఈజ్ వన్ ఫియర్. ఇదొక భయం, ఫియర్. ఓకే, చైనాకి ఇండియా వాళ్ళు రష్యాతో డీల్స్ పెట్టుకుంటున్నారు, ఎస్పెషల్లీ డిఫెన్స్ సెక్టర్లో. S-400, అగ్రి, ఇరిగేషనల్, అది కాకుండా న్యూక్లియర్, ఈ డీల్స్ రష్యాతో ఉన్నాయి. సో ఈ మూడు రష్యాతో అయితే ఇదొక భయం. ఇది ఫియర్ 2, ఇది ఫియర్ 1. చైనా వాళ్ళకు ఉన్న భయాలు. సో చైనా, రష్యా, ఇదొక డీల్ ఉంది బేసికల్గా. దీంతో మన BRI ఇనిషియేటివ్ని అండ్ వెస్టర్న్ అండ్ EU మార్కెట్ని క్యాప్చర్ చేద్దామని చైనా ప్లాన్. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. సో ఇండియా ఎప్పుడైనా సరే, బికాస్ ఇఫ్ చైనా ట్రైస్ టు స్క్రూ us up, then China knows that India already with strong friends like Russia and EU, వీళ్ళిద్దరూ కలిస్తే ఇండియాకి సూపర్ బెనిఫిట్ అవుతుంది. ఇండియా విల్ బికమ్ మోర్ అండ్ మోర్ స్ట్రాంగర్ అయిపోతే ఏషియన్ మార్కెట్ ఏదైతే ఉందో, ఏషియన్ జియోపాలిటిక్స్ కంట్రోల్ అంతా కూడా ఇండియా చేస్తుంది అని చైనాకి భయం. సో అందుకే చైనా ఇప్పుడు ఏం చేస్తుందంటే, అరే మనం కొట్లాడుకోద్దు రాబాయ్, మనం గ్యాంగ్ అప్ అవుదాం, EU వాళ్ళని వెస్ట్ వాళ్ళని తోసేద్దాం రాబాయ్ సైడ్లకి, మనమే అంతా చూసుకుందాము అని ఒక బిస్కెట్ వేయడానికి ట్రై చేస్తుందని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రష్యా, చైనా వాళ్ళ మధ్య ఉన్నాయి, బట్ రష్యా విల్ నెవర్ జాయిన్ ద హ్యాండ్స్ ఆఫ్ చైనా. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మనం హిస్టారికల్గా చూసుకున్నా సరే ఇట్ నాట్ జైన్. కుదిరితే రష్యా చైనాని ఆక్యుపై ట్రై చేస్తుంది, కానీ రష్యా చైనీస్ బెస్ట్ ఫ్రెండ్స్ కాలేదు. ఏషియన్ మార్కెట్లో ఏకైక ఫ్రెండ్ ఇండియా. సో ఇండియా ప్రాబ్లం ఏంటంటే, ఇండియాతో చైనా వాళ్ళకి, ఇండియన్స్కి ఎప్పుడైనా సరే యుఎస్, వెస్టర్న్ వాళ్ళు, EU వాళ్ళు ఎప్పుడైనా సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే గ్లోబల్ సౌత్ మార్కెట్ కూడా ఇండియా చేతిలోనే ఉంది. ఏషియన్ మార్కెట్ కూడా అనుకుంటే ఇండియా చేతిలోకి వెళ్ళిపోతుంది. సో ఈ మార్కెట్స్ అన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ మస్తు పైసలు BRI ఇనిషియేటివ్స్, FTAs, ఆసియాన్ వాళ్ళతో చాలా పైసలు పెట్టినారు వాళ్ళు. సో ఇవన్నీ ఒకటేసారి బిస్కెట్ అయిపోతాయని చైనా భయం. అది కాకుండా దాని మార్కెట్స్ ఎగిరిపోతే డిఫెన్స్ ఎగిరిపోతుందని చైనాకు భయం. అందుకే ఇట్ ఈస్ ట్రయింగ్ టు బిల్డ్ అ గుడ్ రిలేషన్ విత్ ఇండియా. సో రష్యా, చైనా, ఇండియా ట్రైలేటరల్గా ఒక స్ట్రాంగ్ బ్లాక్ అయిపోతే వెస్టర్న్ EU మార్కెట్స్ ఇండియా ముగ్గదు, మనమే చూసుకుందాం అనే ఒక నోషన్లోకి వెళ్ళిపోతే ఇండియా మార్కెట్, ఏషియన్ మార్కెట్ మనకు సేఫ్ జోన్లో ఉంటుందని చైనా ఫీల్ అవుతుంది. రష్యాకి ఆల్రెడీ తెలుసు, మనం ఫార్ ఈస్ట్ పాలసీ, నార్త్ సీ క్రైసిస్, ఆర్క్టిక్ సర్కిల్లో LNG,
ఎక్స్ప్లోరేషన్స్ అవన్నీ రష్యా వాళ్ళతో మనం హ్యాపీగా చేస్తున్నాం. రీసెంట్గా వచ్చిన రిలాస్ అగ్రిమెంట్లో కూడా మనం అదే మాట్లాడుకున్నాం. మన పోర్ట్స్ వాళ్ళు వాడుకోవచ్చు, వాళ్ళ పోర్ట్స్ మనం వాడుకోవచ్చు. రష్యాకేమో ఇండియన్ ఓషన్ యాక్సెస్ దొరుకుతుంది, మనకేమో ఆర్టిక్ సర్కిల్, నార్త్ సీ అటువైపు అంతా వచ్చేస్తుంది. అక్కడి నుంచి మనం EU వాళ్ళని ట్రాప్ చేసుకోవచ్చు అని మన గేమ్ ప్లాన్. రష్యా వాళ్ళేమో గ్లోబల్ సౌత్ మార్కెట్ కొట్టడానికి వాళ్ళ ప్లాన్. ఈ గ్లోబల్ సౌత్కి లీడింగ్ ఇండియా కాబట్టి ఇండియా విల్ గివ్ యాక్సెస్ టు ఆల్ దీస్ మార్కెట్స్ అని రష్యా ప్లాన్. ఈ ప్రాసెస్ ఎక్కడ కూడా చైనా కనపడుతుంది. సో చైనాకి ప్యాక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ 2 కంట్రీస్ కలిసి 2 స్ట్రాంగ్ అయిపోయినా అనుకోండి ఏంటి పరిస్థితి. ఎందుకంటే యూఎస్ ఆల్రెడీ డీల్స్ మాట్లాడుతున్నారు. యూఎస్ ఎప్పుడు ప్లేట్ ఫెయిల్ వేస్తుందో తెలియదు. సో సడన్గా ఇండియా ఫ్రెండ్ అని టారిఫ్ వేసిండు. ఆ రోజుకి ఈ రోజు న్యూస్ కూడా చూడండి, రైస్ మీద టారిఫ్ వేస్తా అని ట్రంప్ గాడు ఎగురుతున్నాడు. సో ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి మనకి. సో సారీ ఫర్ యూజింగ్ ద వర్డ్స్ గాడు అండ్ గీడు, బట్ ద హోల్ పాయింట్ ఇస్ అయిపోయింది, మన ట్రంప్ అని అయిపోయింది. సో ఇట్ ఈస్ బెటర్ వీ హ్యావ్ టు మూవ్ టు అదర్ మార్కెట్స్. దట్స్ ద హోల్ గేమ్. సో ఎండ్ ఆఫ్ ద డే మన కంట్రీకి ఏది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. తీసుకోవాల్సిన మార్కెట్ తీసుకోవాలి, బిజినెస్ తీసుకోవాలి, ఎవరిని పడితే వాళ్ళు వాడుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే బ్యాలెన్స్డ్గా స్టేట్గా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకే కీపింగ్ దట్ ఇన్ మైండ్, దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ హ్యావ్. సో దీనివల్ల ఇది కాకుండా చైనా ఈజ్ మోర్ వరీడ్ అబౌట్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఈస్ నథింగ్ బట్ INSTC కారిడార్. అంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. ఇది పెద్ద ఫియర్ వర్డ్, చైనా వాడు భయపడే పెద్ద ఫియర్ ఇది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. ఇది బీఆర్ఐకి గట్టిగా దప్పించే ట్రైన్ మాట. ఇది కంప్లీట్గా దిస్ ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఈజ్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా. వీళ్ళిద్దరు కలిసి చేస్తున్న గేమ్ ఇదంతా. సో దానివల్ల చైనాకి ప్యాక్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్లో ఏం చేస్తారంటే చైనా వాళ్ళు ఈ ఇష్యూస్ని చేయడానికి, చైనా ఇండియా మధ్యన ఇష్యూస్ ఏమున్నాయి బేసికల్గా LAC ఇష్యూస్ని కొంచెం తగ్గిస్తారు, మనకి ఫేవరబుల్గా యాక్ట్ చేస్తారు. బేసికల్గా దే విల్ డూ దట్ యాక్టింగ్ ఫర్ సమ్ టైమ్. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే US నుంచి వచ్చే డిఫెన్స్ టెక్నాలజీని యాక్సెసిబిలిటీ ఇండియాకి పెట్టి చైనాని కౌంటర్ చేస్తారు. సో US వాళ్ళు ఏం చేస్తారు, చైనా వాళ్ళతో ఈ డిఫెన్స్ టెక్ గురించి మాట్లాడుకుని వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే డిఫెన్స్ టెక్ కనుక చైనాకి వెళ్ళింది అనుకో, చైనా యూఎస్ని ఇస్తుంది. ఆ భయం US వాళ్ళకు. సో అందుకే ఒక బ్యాలెన్స్లో అన్ని యాంగిల్స్, ప్రాబిలిటీస్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఆలోచించే బెస్ట్ డీల్ ఏంటంటే మనం ఇండియాతో సేఫ్గా ఉండడం బెటర్ అబ్బాయి. ఎందుకంటే రష్యా ఫుల్ సపోర్ట్ ఉంది వెనకాల. సో యూఎస్కి కంప్లీట్గా ఇమేజ్ పడిపోయింది. సో రష్యా ఈజ్ ద న్యూ థింగ్. సో రష్యాని హ్యాపీ చేసుకోవాలంటే ఇండియాతో ఫ్రెండ్షిప్, ఇండియాతో గొడవ వద్దు అని చెప్పేసి మనకి ఉన్న రివర్ ఇష్యూస్, బ్రిడ్జ్ ఇష్యూస్, డ్యామ్ ఇష్యూస్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇష్యూస్ అన్నింటినీ కొంచెం సబ్మర్జ్ అయినట్టు, తగ్గించినట్టు యాక్టింగ్ చేసి వాళ్ళకి అనుకూలంగా ప్లాన్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. మనకే ఇంత తెలివితేటలు ఉంటే మన డిప్లొమాట్స్ ఇంకా తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కదా. సో వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే దిస్ ఈస్ అ రైట్ ఆపర్చునిటీ టు కంట్రోల్ ఈవెన్ చైనీస్ మార్కెట్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ దిస్ బ్యూటిఫుల్ ఆర్టికల్. అది బేసికల్గా. సో ఈ ట్రైలేటరల్ మీటింగ్ అవడం వల్ల సమ్ అడ్వాంటేజెస్ ఆర్ దేర్. ఫస్ట్, మార్కెట్, బిజినెస్, డిఫెన్స్, ట్రేడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అటానమీ అండ్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి కంప్లీట్గా తప్పిపోవచ్చు అనేది ఒక చిన్న అడ్వాంటేజ్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒకసారి అటానమీ వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే చైనా వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు ఏదో పెంట చేస్తారు. దే విల్ డూ సమ్ షిట్ అండ్ దే విల్ ట్రై టు ఆక్యుపై ఇండియా. ఆల్రెడీ చేస్తారు. సో దే విల్ వెయిట్ ఫర్ సమ్ పీరియడ్ అండ్ దెన్ దే విల్ స్టార్ట్. సో బిఫోర్ దే స్టార్ట్ వీ షుడ్ డూ యాంటీ ప్లాన్ ఫర్ చైనా. ఆ పెట్టుకుంటే ఐ థింక్ ఇట్ ఇస్ మోర్ దెన్ సఫిషియంట్. ఈ టాపిక్లోంచి మనం అనాలిసిస్ చేసిన కాన్సెప్ట్, స్ట్రాటజీ ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో దీనికి కావాల్సిన నోట్స్ మెన్షన్ చేశాను. వాట్ హ్యాపెండ్, ఇండియా రష్యా ఇష్యూస్ అండ్ చైనా వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలంటే బ్రిక్స్, SCO, RIC దీంట్లోంచి కూడా మనం ఫుల్ ఇండియాని ఇటువైపు లాగుదామని చైనా వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. దట్ ఇస్ అనదర్ థింగ్. సో ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ తొందరగా ఆన్సర్ చేసి పంపించు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి వచ్చింది. లుకింగ్ బియాండ్ NCR, ఎయిర్ క్వాలిటీ 6 to eliminate this one. సో బేసికల్గా కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్, CAQM. దీని మీద ఆల్రెడీ వీడియో చేశాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. వీడియో డన్, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ ఆన్ CAQM. సో వీడియో ఇస్ దేర్ ఆన్ ద ఛానల్, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. సో ఈ కాంటెక్స్ట్ ఏంటంటే బేసికల్గా ఇండస్ట్రియల్ అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ కోల్ బేస్డ్ వాటికి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి CAQM, సెంటర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఇది బేసికల్గా NCRలో ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్న ఇండస్ట్రియల్
ఎస్పెషలీ కోల్ బేస్డ్, వీటికన్నిటికీ కొత్త మార్పులు తీసుకురావడంపై అని చెప్పి ఓవరాల్గా చెప్పడం జరుగుతుంది. అది బేసికల్గా స్టోరీ లైన్. సో ఎన్సీఆర్ అండ్ సరౌండింగ్ ఏరియాస్ని చేయాలి. ఈ అప్రోచ్ని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎయిర్ షెడ్ అప్రోచ్ అంటారన్నమాట. ఎయిర్ షెడ్ అప్రోచ్ ఫస్ట్. సో మనం ఆన్సర్ రాసినప్పుడు ఎయిర్ షెడ్ అప్రోచ్ చేయాలి. సో బేసికల్గా ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటే వై అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ఈ రేడియస్లో కోల్ బేస్డ్ టీపీపీస్ ఉన్నాయి. అంటే ఏంటిదంటే థర్మల్ పవర్ ప్లాంట్స్. దీని వల్ల వచ్చే ఎయిర్ పొల్యూషన్ భయంకరం. ఎందుకు? ఎయిర్ పొల్యూషన్, కోల్ బర్నింగ్, fossil fuel burning, it leads to a lot of air pollution which we have to understand. సో దీనివల్ల రిలీజ్ అయ్యే డేంజరస్ పదార్థాలు ఏమిటి? ఒకటేమో సల్ఫర్ డయాక్సైడ్, నెక్స్ట్ నైట్రోజన్ డయాక్సైడ్, నాక్స్, కార్బన్ డయాక్సైడ్. ఇవన్నీ పిచ్చిగా భయంకరంగా రిలీజ్ అయితే మార్కెట్లోకి. ఓకే, నైట్రోజన్ ఆక్సైడ్, నాక్స్. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ పార్టిక్యులేట్ మ్యాటర్ గ్రేటర్ దాన్ 2.5 కి బ్యూటిఫుల్గా హిట్ అవుతుంది అన్నమాట. ఈ డేంజరస్ పదార్థాలు వల్ల మళ్ళా ప్రాబ్లమ్ ఆఫ్ ఫ్లై యాష్ ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ అనదర్ బిగ్ ప్రాబ్లమ్ దట్ వీ హ్యావ్. ఫ్లై యాష్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. పార్టికులేట్ మ్యాటర్ ఏమో భయంకరంగా వెళ్ళిపోతుంది. దానివల్ల ఢిల్లీ ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో పిచ్చిగా వెళ్ళిపోతుంది. సో ఎందుకు ఈ ఫ్లై యాష్ వస్తుంది? బేసికల్గా మెటల్స్ని బర్న్ చేస్తారు కదా, హెవీ మెటల్స్ బర్న్ చేస్తారు కాబట్టి ఫ్లై యాష్ ఇవన్నీ కూడా పార్టికులేట్ మ్యాటర్ దగ్గర స్మాగ్ లాగా పెద్ద క్లౌడ్స్ లాగా వస్తాయి అన్నమాట. సో ఈ క్లౌడ్స్ మొత్తం ఢిల్లీ ఏరియానంతా మబ్బులో కప్పేసి హెల్త్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ప్రాబ్లమ్స్, ఆల్ ద ప్రాబ్లమ్స్ విల్ కమ్. జనాల హెల్త్ ఖరాబ్ అవుతుంది, ఎస్పెషల్లీ పిల్లల లైఫ్ చాలా స్పాయిల్ అవుతుంది. ఇలాంటివన్నీ జరగకుండా సొల్యూషన్ ఇచ్చింది. ఆ సొల్యూషన్ మనకి ఇంపార్టెంట్. సో దీనికి కావాల్సిన సొల్యూషన్ ఏంటి? ఓకే సరే, సో సిఏక్యూఎం వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్ మెకానిజమ్స్ ఏంటి? సరే, సొల్యూషన్ ఏంటిది అంటే ఫస్ట్ ఈ కోల్, తర్వాత కోల్ బర్నింగ్ ఒకటి, అండ్ దాని తర్వాత పెట్ కోక్ అంటే పెట్రోలియం కోక్. పెట్ కోక్ అంటే పెట్రోలియం కోక్. ఓకే, కోల్, పెట్రోలియం కోక్, ఫర్నస్ ఆయిల్. వీటిని స్లోగా ఈ బర్నింగ్ ప్రాసెస్ని ఈ ముగ్గురిని కంప్లీట్గా ఫేజ్ అవుట్ చేశారు, తీసి పడేశారు. ఫస్ట్ ఓకే తీసేస్తావు, బాగానే ఉంది, మరి సొల్యూషన్ ఏంటి? యూ హ్యావ్ టు షిఫ్ట్ టు బెటర్ మోడల్స్. దీనికి సొల్యూషన్స్ ఏంటంటే దే ఆర్ బ్రింగింగ్ ఇన్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ పిఎన్జి. దీనికి సొల్యూషన్స్ ఏంటంటే బ్రింగ్ అవుట్ న్యూ థింగ్స్ కాల్డ్ పిఎన్జి అంటే పైప్డ్ న్యాచురల్ గ్యాస్. That is the first mechanism they are planning. Second mechanism they are planning is bring CNG ante compressed natural gas. Third method in which you have to provide fuel for this is LPG. Bring in liquefied petroleum gas. ఈ మూడుకి వెళ్ళిపోవాలి, షిఫ్ట్ అయిపోవాలి అని బేసికల్గా. దీనివల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రిసిటీ విల్ బి సేఫ్ అండ్ బయోగ్యాస్, ఈ మూడు కూడా మనకి బెనిఫిషియల్గా అవుతాయి. అక్కడున్న పొల్యూషన్ భయంకరంగా తగ్గించుకోవచ్చు.
ఇది చేసే రెస్పాన్సిబిలిటీ ఆబ్వియస్గా ఎవరికి ఇస్తారు? సిపిసిబి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి ఈ డ్యూటీ అప్పగించడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఎన్సిఆర్ రీజన్లో, నేషనల్ క్యాపిటల్ రీజన్లో కొంచెం పొల్యూషన్ తగ్గుతుంది. మనం కాంట్రిబ్యూట్ చేసుకున్న ఎన్డిసిస్, నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఫర్ జీరో ఎమిషన్స్, యాజ్ వెల్ యాజ్ ఏక్యూఎం, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ఏక్యూఐ ఇండెక్స్ కూడా పెరుగుతుంది. క్యాపిటల్లోనే పొల్యూషన్ ఉంటే చాలా ఇజ్జత్ పోతుంది కదా, అందుకే ఇవన్నీ మోడల్స్ తీసుకురంటారు అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది అనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్. సో ఇవి దీంట్లోంచి మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వచ్చేసి భయంకరంగా నా ఛాన్స్ ఉంటుంది. సో దీనికి రెడీ అయితే చాలు. దీనికి కావాల్సిన నోట్స్ ప్రొవైడ్ చేశాను. ఏం జరుగుతుంది, ఇండస్ట్రియల్ కోల్ వర్కర్స్కి ప్రాబ్లం ఏంటిది, మొత్తం డీటెయిల్స్ ఇచ్చాను. కంప్లీట్గా చేసుకుంటే మోర్ దెన్ సఫిషియంట్ అని ఆర్టికల్ అనాలిసిస్. ఎండ్ ఆఫ్ ది వీడియోలో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, టు ఫుల్ఫిల్ స్టెమ్ పొటెన్షియల్ ఇండియా మస్ట్ క్యాస్ట్ నైడర్ వెట్ అండ్ గో టు ద రూట్స్. బేసికల్గా ఆర్టికల్ ఏం చెప్తుందంటే మొత్తం కాన్సన్ట్రేషన్ ఐఐటీస్, ఐఐఎస్సి బెంగళూరులో ఉన్నారు. కానీ కరికులం, స్కూల్ కరికులం అంటే యూజీ నుంచి పిహెచ్డి వరకు ఒక్కొక్క ఫేజ్లో స్టూడెంట్స్ జంప్ అయిపోతున్నారు. దానివల్ల ఆ పైప్ లైన్ ఏదైతే ఉందో ఫ్రమ్ యూజీ టు పిహెచ్డి, ఆ పైప్ లైన్లో చాలా బొక్కలు ఉన్నాయి, గ్యాప్స్. ఈ గ్యాప్స్లోంచి పిల్లలు బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్స్ స్కిల్ బేస్డ్గా వెళ్ళిపోకుండా ఓన్లీ జాబ్ బేస్డ్గా షిఫ్ట్ అయిపోతున్నారు. దానివల్ల R&D ఎక్కువ చేయలేకపోతున్నాము. స్టెమ్ మన దారి దగ్గర పెరగాలి అంటే మనం ఇక్కడ R&D పెంచుకోవాలి. ప్రాబ్లం ఏంటంటే ఫండింగ్ ప్రాబ్లం. మనం ఓన్లీ 0.69% ఆఫ్ ద జీడిపి దీని మీద స్పెండ్ చేస్తున్నాం. మరి ఎడికెళ్ళి వస్తారు టాలెంట్ అంతా జంప్ అయిపోతారు. పిహెచ్డి చూసుకుంటే భయంకరంగా పడిపోయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చూసుకుంటే భయంకరంగా పడిపోయింది. అందరూ కూడా స్కూల్ కాగానే కాలేజ్ కాగానే కాలేజ్ తర్వాత పిహెచ్డీలు కూడా చేసుకుంటే జాబ్స్కి వెళ్ళిపోతున్నారు. అవి కూడా సర్వీస్ ఓరియంటెడ్ జాబ్స్. మళ్ళీ స్టెమ్, సైన్స్, టెక్నాలజీ ఇవన్నీ ఎడ పెరుగుతాయి? R&D మీద ఫండింగ్ చేస్తే కానీ సరిపోదు అని చెప్పేసి ఓవరాల్ అనాలిసిస్. సో గో బ్యాక్ టు ద రూట్స్. స్కూల్ లెవెల్ నుంచి కరికులం కొంచెం చేసుకుని మోర్ అమౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ షుడ్ ఎన్రోల్ దెమ్సెల్స్ ఇంటూ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఓవరాల్గా అనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్. దీనికి కావాల్సిన స్టాటిస్టిక్స్ కొన్ని ఇంపార్టెంట్, ఎక్కడైనా పనికొస్తే వాడుకోవడానికి. బేసికల్గా ఫనల్ కన్ఫైన్ టు ఎలైట్ ఇన్స్టిట్యూట్స్, సో అది పెద్ద ప్రాబ్లం. పిహెచ్డి సెలెక్షన్స్, ప్రాజెక్ట్ లింక్, సప్రెస్ ఇంటర్ డిసిప్లినరీ ఎక్స్ప్లోరేషన్. అంటే బేసికల్గా ప్రాజెక్ట్ ఉంటేనే పిహెచ్డి క్యాండిడేట్ తీసుకుంటారు, లేకపోతే తీసుకోవట్లేదు. దీనివల్ల ఏమవుతుంది, ఆ పర్టిక్యులర్ సైన్స్, ఆ పర్టిక్యులర్ టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే బెనిఫిట్ అవుతున్నారు. ఇంటర్ డిసిప్లినరీ అంటే సిఎస్సి, ఈసీఈ వీళ్ళందరూ కలిసి చేయడానికి ఏం లేదు. సో నెక్స్ట్ ఫ్రాగ్మెంటెడ్ ఫండింగ్, డిఎస్టీ, డిబిటీ, సిఎస్ఆర్ వీళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ ఫెయిలియర్స్. 0.65% ఆఫ్ ద జీడిపి. అండ్ ట్రెండ్ చూసుకుంటే మ్యాథ్స్ డౌన్, ఫిజిక్స్ డౌన్, కెమిస్ట్రీ డౌన్, బయాలజీ డౌన్, ఇవన్నీ డౌన్లో ఉన్నాయి. హ్యూమానిటీస్ అయితే అసలు మనం చెప్పదు. నో లాజిక్, నో ఎథిక్స్, నో ఫిలాసఫీ, ఇవన్నీ కూడా బిస్కెట్. ఫైనల్గా ఈ స్టెమ్ గ్యాప్స్ అంతా ఎవరు ఫిల్ చేస్తున్నారు? AI, బయోటెక్, క్లైమేట్ సైన్స్ వాళ్ళనే ఫిల్ చేస్తున్నారు. అది సో దిస్ షోస్ సిస్టమ్ డిజైన్ భయంకరంగా ఫెయిల్ అయిందని. సో స్ట్రక్చరల్ డెఫిసిట్స్ ఏమేమి ఉన్నాయి? ఫ్యాకల్టీ షార్టేజెస్ ఉన్నాయి, హైరింగ్ సైకిల్స్ అసలు లేవు, అండ్ ఉన్నా సరే 2 ఏళ్ల తర్వాత హైరింగ్ సైకిల్స్. రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిస్కెట్, గవర్నెన్స్ బిస్కెట్, ERC స్టైల్ బేస్ ఫండింగ్ అండ్ కాంపిటేటివ్ గ్రాంట్స్ బిస్కెట్. NRF విత్ మినిస్ట్రీ ఇంటిగ్రేషన్ చేస్తే ఏమైనా పనికి వస్తుంది. ఫౌండేషనల్ స్టైల్స్ మనం కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు AI, మెటీరియల్ బయో అండ్ క్లైమేట్ డేటా మీద వర్క్ చేసుకోవాలి. టెన్యూర్ ట్రాక్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేయాలి, హైరింగ్ సైకిల్స్ని పెంచుకోవాలి, ఫెలోషిప్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి విత్ ఇన్ 30 days. అలా చేసుకుంటే మనకి ఏమైనా పనికి వస్తుందని చెప్పేసి ఓవరాల్ అనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్. ఎండ్ ఆఫ్ ది వీడియోలో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇదైతే సినిమానే. మీరందరూ నాకు తెలిసి విజయ్ దళపతి వాళ్ళది కత్తి అనే సినిమా వచ్చింది. దానే మన మెగాస్టార్ చిరంజీవి ఏంటిది ఖైదీ నంబర్ 150 అనే సినిమా చూసారా? సేమ్ రియల్గా ఇక్కడ జరిగింది. ఒక పెద్ద జైంట్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ ప్లాంట్ వాళ్ళని విలేజర్స్ అందరూ అడ్డుకొని మీరు కథలు పడద్దని చెప్పేసి డైరెక్ట్గా ఆ కంపెనీతో ఈ విలేజర్స్ ఫైట్ చేసి NGT ఆర్డర్స్ గురించి వెయిట్ చేయండి రాబాయ్ అని చెప్పేసి అంత టెక్నికల్ బ్యూటీ. దిస్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ. దట్టు ఒక స్మాల్ విలేజ్ ఇన్ రాజస్థాన్ దీని గురించి చేసిందంటే, ఆ రాజస్థాన్ కోత్పుల్టీ బెరోర్ డిస్ట్రిక్ట్లో హరిరామ్ సిట్స్ అండర్ అ protest banner with 15 other men, a green inhaler in hand. Behind them, banner reads, Ultratech cement plant, Moltanpura, Jodhpura gate, indefinite sit protest చేశారు. 1090 days నుంచి వాళ్ళు దీని గురించి కష్టపడుతున్నారు. డిమాండింగ్ క్లోజర్ ఆఫ్ ద ప్లాంట్ ఆర్ రీహాబిలిటేషన్ ఆఫ్
దిస్ విలేజ్ అని చెప్పేసి స్ట్రాంగ్గా కూర్చున్నారు. దట్ షోస్ ఇలాంటివి విన్నప్పుడే మనకి ఏమనిపిస్తుంది అంటే నిజంగా గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ అనేది ఎంత స్ట్రాంగో చెప్పడం జరుగుతుంది. సో దీని గురించి కొన్ని డీటెయిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ బేసికల్గా ఈ ఆర్టికల్లోంచి మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సిన మేజర్ విషయం ఏంటంటే అక్కడ ప్రాబ్లం ఏమవుతుంది. ఫస్ట్ ఈ విలేజ్లో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దట్ జైంట్ కంపెనీ. ఫస్ట్ బ్లాస్టింగ్ రేడియస్, విలేజ్ దగ్గరలో వాళ్ళు బ్లాస్టింగ్ చేస్తున్నారు, ఇంత గలత్ పని. సో బ్లాస్టింగ్ నియర్ హోమ్స్, దానివల్ల వాళ్ళ ఇళ్ళకి క్రాక్స్ అండ్ షార్టేజెస్, ఎలక్ట్రిసిటీ షార్టేజెస్ కూడా భయంకరంగా జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ దిస్ బ్లాస్టింగ్ ప్రాసెస్. వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, దానివల్ల డస్ట్ పొల్యూషన్. ఎప్పుడైతే పొల్యూషన్ ఎఫెక్ట్ అయిందో ఇట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ద హెల్త్ ఆఫ్ ద పబ్లిక్. హెల్త్ ఇష్యూస్ వచ్చేసినాయి అక్కడికి. సో దీంతో పాటు నాయిస్ పొల్యూషన్ ఇది కూడా ఫేస్ చేస్తున్నాం. ఇది అక్కడ జరిగిన కష్టాలు. సో ఇవి తీసుకుపోయి, ఈ కష్టాలు తీసుకుపోయి డైరెక్ట్గా ఆల్ దీస్ తీసుకుపోయి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది స్టోరీ లైన్. ఫస్ట్ వాళ్ళు ఫైట్ చేయడం కంటే ముందు ఫస్ట్ ఎన్జిటికి తీసుకోవడం జరిగింది. సో ఇమీడియట్గా ఎన్జిటి ఏం చెప్పిందంటే బ్లాస్టింగ్ చేయకూడదురా బై అని క్లియర్గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో విత్ ఇన్ 500 మీటర్స్ రేడియస్ లోపల మీరు బ్లాస్ట్ చేస్తే మీ తీసి పడగొట్టేస్తా అని చెప్పేసి ఎన్జిటి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కంపన్సేషన్ ఇవ్వాలి. సో నో బ్లాస్టింగ్, కంపన్సేషన్ అండ్ ఇన్స్పెక్షన్స్ చేసుకోవాలి అని చెప్పేసి ఎన్జిటి డైరెక్ట్ ఆర్డర్స్ టు దట్ జైంట్ కంపెనీ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఒక ఎన్వైరన్మెంటల్ ఆడిట్ టు చెక్ నాయిస్ అండ్ హెల్త్ ఇష్యూస్ అన్నిటిని చేసుకుని రిపోర్ట్ పంపిస్తేనే యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాతనే ఆ కంపెనీకి మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూర్చున్నారు. సో మొత్తం విలేజ్ అంతా ఏకదీడంగా వెళ్ళి ఆ జైంట్ కంపెనీ వాళ్ళకి గట్టిగా సాలిడ్ దియే అని మనం చెప్పొచ్చు. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది? వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ ఇస్ బికాస్ స్టేట్ అండ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్స్, ఇదంతా గవర్నెన్స్ అనే పేపర్లో వచ్చేస్తుంది. ఈ గవర్నెన్స్ అనే దాంట్లో చాలా పెద్ద గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ వల్ల ఈ జైంట్ కంపెనీ వాళ్ళు ఆ విలేజ్ని ఎత్తేద్దాం అని చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి స్ట్రాంగ్ పాయింట్స్ ఎప్పుడైతే గ్రాస్ రూట్ లెవెల్లో చేస్తే పబ్లిక్ సేఫ్టీ అంటే ఎప్పుడైనా తిరగబడచ్చు పబ్లిక్ అని ధైర్యంగా, కంపెనీ వాడు అది ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు, జనం తిరగబడితే కంపెనీ వాళ్ళు సైలెంట్గా అయిపోవాలని చెప్పి మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో మేకింగ్ థింగ్స్ లైక్ పీపీపీ అంటే పొల్యూటర్ ప్లేస్ ప్రిన్సిపల్. పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. వెరీ బ్యూటిఫుల్ పాయింట్ ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల. సెకండ్, ఎనీ కార్పొరేట్ కంపెనీ షుడ్ వర్క్ ఆన్ ప్రికాషనరీ రూల్స్, ప్రికాషనరీ ప్రిన్సిపల్స్ మీద వర్క్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు తవ్వేస్తా తోసేస్తా అంటే కుదరదు అని డైరెక్ట్గా ఈ ఆర్టికల్ మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ ఎన్విరాన్మెంట్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ రూల్ ఆఫ్ లా అనేది స్ట్రాంగ్ చేసినట్టు దిస్ విల్ బి ద సింబలైజేషన్ ఆఫ్ దిస్. సో దీనివల్ల ఏమవుతుందంటే అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా కంప్లైంట్ అంటే రూల్స్ పాటించడం, ఓకే, అండ్ కేర్ఫుల్గా అయిపోతుంది. వీళ్ళు ఇవి కేర్ఫుల్గా అయినప్పుడు కాన్స్టిట్యూషనలీ ప్రొవైడెడ్ రైట్స్ వాటికి స్ట్రెంగ్త్ భయంకరంగా పెరుగుతుందని ఈ ఆర్టికల్ యొక్క సదుద్దేశం. సో దీనికి కావాల్సిన నోట్స్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మొత్తం పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, ప్రికాషనరీ ప్రిన్సిపల్, ఎన్వైరన్మెంటల్ రూల్ ఆఫ్ లా ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఎండ్ ఆఫ్ ది వీడియోలో మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి మనకు పంపించాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్
మోర్ యూఎస్ టారిఫ్స్ ఆన్ ది వే, డొనాల్డ్ ట్రంప్ సేస్ హీ మే ఇంపోజ్ డ్యూటీ ఆన్ ఇండియన్ రైస్ ఇంపోర్ట్స్. ఇది మనకి ఏంటిది? ఓకే, క్యూట్ బాయ్ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, చేయండి. సో ఇప్పుడు ఏమంటారు అంటే ట్రంప్ ఇండియన్ రైస్ మీద ఫుల్ టారిఫ్ పెట్టాలని ప్లాన్. ఓకే, సో దీనివల్ల ఎఫెక్ట్స్ ఏంటి? బేసికల్గా ఎందుకు చేస్తున్నారంటే ట్రంప్ అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ ఏం చెప్పాడంటే ఇండియన్ ఫార్మర్స్కి, రైతులకి గవర్నమెంట్ దగ్గర నుంచి, అంటే ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎంఎస్పి. ఓకే, సో ఫండమెంటలీ దీనివల్ల అక్కడ రైస్ ఇంపోర్ట్ కాస్ట్, ఎస్పెషల్లీ బాస్మతి రైస్ ఇంపోర్ట్ కాస్ట్ ఫర్ దెమ్ బికమ్స్ వెరీ హై. దీనివల్ల వాడేమంటాడంటే అమెరికన్ ఫార్మర్స్కి చాలా పెద్ద డిసడ్వాంటేజ్. అందుకే ఇండియన్ రైస్ మీద నేను ఇంపోర్ట్ చేయడం మొదలెడతాను, వాళ్ళ మీద టారిఫ్ వేస్తాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఎందుకు? దీనివల్ల ఏమవుతుందంటే బేసికల్గా కాంపిటీషన్ ఏంటంటే ఇండియన్ రైస్ వర్సెస్ అమెరికన్ రైస్. సో దిస్ బికమ్స్ ఎక్స్పోర్ట్ లెవెల్ కాంపిటీషన్. ఎక్స్పోర్ట్ లెవెల్ కాంపిటీషన్లో ఏమైందంటే ఇండియన్ రైస్ ఇన్ కంపారిజన్ టు అమెరికన్ రైస్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి బయర్స్ అందరూ కూడా ఇండియన్ రైస్, బాస్మతి రైస్ ఫుల్ క్వాలిటీతో కొనుక్కుంటారు. సో ఇండియన్ ఫార్మర్స్కి ఫుల్ బెనిఫిట్, అమెరికన్ ఫార్మర్స్కి బొక్క. దట్ ఈస్ ద హోల్ గేమ్ అని చెప్పడం జరుగుతుంది. ఇది జియో పొలిటికల్గా ఇండియా మీద రివెంజ్ సీక్వెన్స్ ఇది బేసికల్గా. సో సరే, పెంచాడు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు? మీకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటంటే ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ రైస్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్. సో ఆ రైస్ ఎక్స్పోర్ట్స్ తగ్గిస్తే ఇండియా మన కంట్రోల్లోకి వస్తుందని వాడి పిచ్చి. దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే పార్టీస్ ఎవరు? ఎఫెక్టెడ్ పార్టీస్ ఇండియాలో పంజాబ్, హర్యానా, యూపీ, ఈ 3 స్టేట్స్ భయంకరంగా దెబ్బతింటాయి. అక్కడున్న ఫార్మర్స్, పంజాబ్, హర్యానా, వెస్టర్న్ యూపీ ఫార్మర్స్ భయంకరంగా దెబ్బతింటారు. వీళ్ళు కాకుండా స్మాల్ ఫార్మర్స్ ఎక్స్పోర్ట్స్ భయంకరంగా తగ్గిపోతాయి. దిస్ అనదర్ పార్టీ విచ్ గెట్స్ భయంకరంగా ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్. దానివల్ల వాళ్ళ రూరల్ ఇన్కమ్స్, ఎర్నింగ్స్, సప్లై చైన్ నెట్వర్క్ భయంకరంగా దెబ్బతింటుంది. సో ఇన్కమ్స్ తగ్గుతాయి. సో డైరెక్ట్గా స్మాల్ ఫార్మర్స్ విల్ గెట్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్. దాని ఇంపాక్ట్స్ 3 స్టేట్స్ మీద భయంకరంగా పడతాయని మనం చెప్పొచ్చు. దీనివల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కాస్ట్ గేమ్ నడుస్తూ ఉంటుంది. దానివల్ల ఇండియన్ ఫార్మర్స్ కొంచెం దెబ్బతింటారు అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్, అప్పుడు ఇండియా ఏం చేస్తుంది? ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇండియా ఏం చేస్తుంది అంటే ఇండియా విల్ గో టు WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తో పోయి AOA అంటే అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ తీసుకుంటుంది. తీసుకుని ఈ టారిఫ్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఇండియా విల్ డూ. సో WTOకి అప్రోచ్ అయ్యి అక్కడ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ తీసుకుని ఆ WTO రూట్ వాడుతుంది. అండ్ వాడుకుని బేసికల్గా ఈ రైస్ ప్రైజ్, ఈ టారిఫ్ని కట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో బేసికల్గా ఇట్స్ జియో పొలిటికల్ గేమ్ దట్ ట్రంప్ ఇస్ ప్లేయింగ్. రైస్ని తగ్గిస్తే ఇండియా ఎకానమీ పడిపోద్దని వాడు ఆయన పిచ్చి. బేసికల్గా ఇవన్నీ ఏం జరగవు. సో ట్రంప్ థ్రెటనింగ్, ఎకనామిక్ ఇంపాక్ట్, డిప్లొమాటిక్ అండ్ జియో పొలిటికల్ ఇంపాక్ట్ ఏమవుతుంది? GSP విత్డ్రాల్, ఈ వీసాల ఇష్యూ అన్నింటినీ కలుపుకుని ఆర్మిక్స్ ఫుడ్ జ్యూస్లో కొడుతున్నాడు. సో అప్పుడు ఇండియాకి మనం ఏం చేయాలంటే డైవర్సిఫై చేసుకోవాలి. నువ్వు ఒక్కడే కాదురా పై, మిడిల్ ఈస్ట్, EU, ఆఫ్రికా అన్నీ ఉన్నాయి మాకు. అండ్ దాంతోపాటు WTO కన్సల్టేషన్ పెట్టుకుని అగ్రిమెంట్ AOA, అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ పెట్టుకుని వీళ్ళకి షిఫ్ట్ అవుతాము. నీ ఒకటే కంట్రీ కాదు కదరా పై అని మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. దట్ ఈస్ అ గేమ్ వీఆర్ లుకింగ్. సో డొమెస్టిక్ పొలిటికల్ ఇంపాక్ట్, US ప్రొటెక్షనిజం ఫార్మ్ లాబీస్కి మంచిది, టారిఫ్ షాక్ వాళ్ళకి మంచిది, ఎక్స్పోర్టర్స్ డైవర్సిఫై చేసుకుంటారు, గ్లోబల్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, అగ్రిమెంట్ అండ్ అగ్రికల్చర్ని డిస్క్రిమినేటరీ అని US వాడు మళ్ళీ ఏదో అంటాడు. మనం పట్టించుకోకలే, మనం బిజినెస్ మనం చేసుకోవాలి. దట్ ఈస్ అ గేమ్ దట్ వీఆర్ లుకింగ్ ఫర్.
Next important article, NVIDIA wins partial China access, Trump greenlights H200 shipments with 25% revenue share rider. సో మీకు తెలిసిందే ఎన్విడియా కంపెనీలో గేమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈ గేమ్ కొంచెం టెక్నాలజికల్ గేమ్ ఇది. వీఆర్ టాకింగ్ అబౌట్ టెక్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ గేమ్. ఈ గేమ్లో జియో పాలిటిక్స్ ఆలోచించాలి. సో ఫస్ట్ అసలు కాంటెక్స్కి వెళ్దాం. కాంటెక్స్లో చెప్పడం ఏంటంటే బేసికల్గా H200 AI చిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యుఎస్ వాళ్ళు చైనాకి అమ్ముతారు విత్ 25% గోయింగ్ టు యుఎస్. ఆ రెవెన్యూ నుంచి వచ్చిన 25% యుఎస్ వాళ్ళు తీసుకుంటారు. సో దానివల్ల ఎన్విడియా చిప్స్ చైనా వాళ్ళు కొనుక్కుంటారు. దట్ ఈస్ అ హోల్ పాయింట్. సో దిస్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్, దీన్ని ఏమంటారు అంటే కంపెనీకి ఫుల్ రైట్స్ లేవు, ఓన్లీ సమ్ పార్ట్ ఆఫ్ బిజినెస్ కెన్ బి డన్ విత్ చైనా. దిస్ ఈస్ కాల్డ్ కంట్రోల్డ్ టెక్ పార్ట్నర్షిప్ అంటారు అన్నమాట. కంట్రోల్డ్ టెక్ పార్ట్నర్షిప్. మొత్తం చైనాకి వెళ్లకుండా యుఎస్లోకి 25% డీల్ డైరెక్ట్గా పిఆర్సి చైనా పార్టీతో డైరెక్ట్గా మాట్లాడేసుకున్నారు. అసలు ఈ H200 AI చిప్స్ దేనికి యూస్ఫుల్, అది ప్రిలిమ్స్ క్వశ్చన్. సో దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఈ H200 చిప్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఏఐలో ఉన్న LLMs అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కి ఈ చిప్స్ చాలా చాలా యూస్ఫుల్. సో దిస్ విల్ బి యువర్ స్కోప్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ప్రిలిమ్స్ కి పనికొచ్చే పాయింట్ ఇది మాట. ఈ H200 AI chips are very very useful in building the LLMs which are large language models. ఇవి బేసికల్ గా ఎందుకు పనికొస్తాయి? ఫర్ వాట్? ఫర్ సూపర్ కంప్యూటింగ్, ప్లస్ మిలిటరీకి చాలా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ గేమ్ అంతా కూడా టు మేక్ షూర్ దట్ యుఎస్ ఇస్ బెస్ట్ ఇన్ సూపర్ కంప్యూటింగ్ యాజ్ వెల్ యాజ్ మిలిటరీ టెక్నాలజీలో, డిఫెన్స్ టెక్నాలజీలో చేసుకోవడానికి ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ఆల్సో అ మోడల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ టు కౌంటర్ చైనా యొక్క ఏఐ రైస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చైనా భయంకరంగా ముందుకు పోతుంది కాబట్టి ఇట్ ఈస్ అ కౌంటర్ మోడల్ టు కంట్రోల్ చైనా రైస్ మాట. దీనివల్ల యుఎస్ వాళ్ళకు కొన్ని డబ్బులు వస్తాయి, కంట్రోల్ వస్తుంది అండ్ ఎకనామిక్ ఎక్స్ట్రాక్షన్ మూడు జరుగుతుంది. సో దీనివల్ల బికాస్ దే కంట్రోల్ దిస్ H200 AI chips, the major advantage that US will have in this is చాలా ఇంపార్టెంట్. ఇది హార్డ్వేర్, AI control. So because they control the cell of this one, వాళ్ళకు వచ్చేది ఏంటంటే AI హార్డ్వేర్ అంతా US చేతిలో ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ ద గేమ్ ప్లాన్ దే ఆర్ లుకింగ్ ఫర్. ఎప్పుడైతే హార్డ్వేర్ నీ చేతిలో ఉంటుందో సాఫ్ట్వేర్ ఏం చేయలేదు. దట్ ఈస్ ద మేజర్ పాయింట్. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే ఈ హార్డ్వేర్ అంతా వాళ్ళ చేతిలో ఉంటే చైనా యొక్క, దీనివల్ల హార్డ్వేర్ వాళ్ళ చేతిలో ఉంటే యుఎస్ విల్ కంట్రోల్ చైనా వాళ్ళ ఏఐ సాఫ్ట్వేర్ని, మిలిటరీని, సూపర్ కంప్యూటింగ్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. అది గేమ్ ప్లాన్. Because US does not want China to rise, so they control their hardware mechanisms. దీనివల్ల ఇవన్నీ కూడా ఎక్కడ పనికొస్తాయి మనకి? రోబోటిక్స్ కంప్లీట్గా ఈ గేమ్లో కంట్రోల్ విల్ బి టేకెన్ బై యుఎస్. అది ప్రాబ్లం. సో దీనివల్ల
ఈ గేమ్ వల్ల ఏమవుతుందంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ ఎన్విడియాకి కంట్రోల్డ్ మార్కెట్ ఒకటి వస్తుంది చైనా నుంచి, కంట్రోల్డ్ రెవెన్యూ వస్తుంది. ఎన్విడియా వాడు డైరెక్ట్గా యుఎస్ కంట్రోల్లో ఉంటాడు, ఎక్కువ కథలు పడ్డానికి ఉండదన్నమాట. దే కెనాట్ డూ బిజినెస్ అకార్డింగ్ టు దేర్ విష్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే పెద్ద ప్రాబ్లం ఏమవుతుందంటే ఇట్ క్రియేట్ సంథింగ్ కాల్డ్ డ్యూయల్ చిప్ మార్కెట్ ఒకటి కొత్తది క్రియేట్ అవుతుంది. ఇట్ విల్ క్రియేట్ అ డ్యూయల్ చిప్ మార్కెట్ బికాస్ ఆఫ్ దిస్. ఈ గేమ్ వల్ల ఇట్ క్రియేట్స్ అ డ్యూయల్ చిప్ మార్కెట్ which is controlled again by US allies. US friends అందరు కూడా ఈ డ్యూయల్ చిప్ మార్కెట్ ని నెక్స్ట్ కంట్రోల్ చేస్తారు. దట్ ఈస్ ద నెక్స్ట్ యాంగిల్ దట్ దే ఆర్ లుకింగ్ హియర్. సో ఈ కండిషనల్ క్లాజ్ ఏదైతే ఉందో కంట్రోల్డ్ అండ్ కండిషనల్ ఈజ్ ఓన్లీ టు కౌంటర్ చైనా అండ్ ఇట్స్ ARIs. So this leads to a concept of tech coupling to technology recalibration. ఈ మోడ్కి వెళ్తాం. టెక్ కప్లింగ్ నుంచి ఇట్ మూవ్స్ టువర్డ్స్ టెక్ రీకాలిబ్రేషన్ మోడల్. సో దీనివల్ల ఇలాంటి దారుణం చైనా వాళ్ళతో యుఎస్ చైనా వాళ్ళతో చేసుకుంటే మనకేంటి, వాట్ ఈస్ అడ్వాంటేజ్ ఫర్ అస్? దీన్ని మనం వాడుకుని ఇండియా తీసుకోవాల్సిన అడ్వాంటేజెస్ ఏంటి? హౌ షుడ్ ఇండియా టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్? ఇండియా అడ్వాంటేజెస్ ఏంటి, వాట్ కెన్ ఇట్ టేక్? అది జాగ్రత్తగా చూసుకుంటే ఇండియా ఏం చేయొచ్చు అంటే మనకి బేసికల్గా మనకి నో ఎక్స్పోర్ట్ లిమిటేషన్స్. సో దట్ ఈస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ పాయింట్. ఎంత కావాలంటే అంత AI చిప్స్ మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే చైనా వాడు మనకి హయ్యర్ ఎక్స్పోర్ట్ అలవెన్స్ ఇవ్వచ్చు. మన మార్కెట్ కూడా పెరుగుతుంది కాబట్టి హయ్యర్ ఎక్స్పోర్ట్ అలవెన్స్ మనకు వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ దీనివల్ల AI స్టార్టప్స్ భయంకరంగా పెరుగుతాయి, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. మన వాళ్ళకి జాబ్స్, కరెన్సీ అన్నీ వచ్చేస్తాయి, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ దీనివల్ల AI స్టార్టప్స్ పెరిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, దేర్ ఇస్ అ హ్యూజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ డేటా సెంటర్స్. డేటా సెంటర్స్ భయంకరంగా పెరుగుతాయి. సో AI స్టార్టప్స్ పెరుగుతాయి, డేటా సెంటర్స్ పెరుగుతాయి, డేటా సెంటర్స్ పెరిగితే కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరుగుతుంది. సో దిస్ లీడ్స్ టు కంప్యూటింగ్ ఇన్ఫ్రా విల్ బ్యూటిఫుల్లీ ఇంక్రీజ్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో మన ఇన్ఫ్రా పెరిగినప్పుడు ఏమవుతుంది, దీనికి కావాల్సిన ఫండ్స్ మనం రెడీ చేసుకుంటాం, డేటా సెంటర్స్ పెంచుకుంటాం. ఓవరాల్గా ఇండియన్ AI మార్కెట్ విల్ ఇంక్రీజ్ బ్యూటిఫుల్లీ. చైనాని కంట్రోల్లో పెడితే ఇండియా మంచిగా యుఎస్తో మాట్లాడుకుని డీల్స్ పెట్టుకొని చైనా వాళ్ళు కూడా మనకే డీల్ ఇచ్చేటట్టు మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మనం ఏం చెప్పచ్చు అంటే దిస్ AI బికమ్స్ ద న్యూ కంప్యూటింగ్ కరెన్సీ. విచ్ ఈ కరెన్సీని ఇండియా కంప్లీట్గా అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆల్ దీస్ థింగ్స్ will lead to the concepts of AI hub models. Obviously, youth ki oka platform dortadi. It will give a new platform for youth of the country to work on AI models, AI tools and all these things. So that is analysis we have to understand. US China మధ్యన గ్యాప్ వస్తే ఇండియా అడ్వాంటేజ్ తీసుకోవడం. సో దీనికి కావాల్సిన నోట్స్ ప్రొవైడ్ చేశాను. గ్లోబల్ టెక్ మార్కెట్ ఎట్లా ఉంది, జియోపొలిటికల్ ఇంపాక్ట్ ఏంటిది, ఇండియాకి ఏంటి ఇంప్లికేషన్స్, ఇంతకు మించి మీకు అవసరం లేదు. సో లెట్స్ లుక్ ఎట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్ as well as మెయిన్స్ ఏమేమి రావచ్చు ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏమో మానిటరీ పాలసీ మీద క్వశ్చన్.
Second question, Supreme Court orders with respect to accommodations. Third one, Finance Commissions మీద question. Fourth, Income Tax Act మీద question. Fifth is RIC grouping, Russia, India, China grouping మీద question. దాని తర్వాత ఎయిర్ షెడ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనే క్వశ్చన్. నెక్స్ట్, నాట్ యాక్యురేట్లీ, మోస్ట్ యాక్యురేట్లీ ఎక్స్ప్లెయిన్ స్టెమ్ ఫనల్ లీకేజెస్. సో యూజీ నుంచి స్కూల్ వరకు ఎన్ని లీకేజెస్ దాని గురించి క్వశ్చన్. నెక్స్ట్, ఎన్జిటీస్ బ్యాన్ ఎస్పెషలీ ఆన్ దట్ చైన్ టెక్స్. యూనిలేటరల్ యూఎస్ టారిఫ్స్, WTO అగ్రిమెంట్ ఎట్లా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ ఎన్విడియా H200 మీద క్వశ్చన్. సో దీనికి కావాల్సిన కీ ఇక్కడ ప్రొవైడ్ చేశాను. లెట్స్ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ద మెయిన్స్ క్వశ్చన్స్, పాసిబుల్ మెయిన్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ ఆన్ UPSC స్టైల్. క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటున్నాడు హౌ ఇండియాస్ కరెంట్ రేట్ సైకిల్ ఓపెన్ ఎకానమీని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందనే క్వశ్చన్. సెకండ్, డిస్కస్ స్ట్రక్చరల్ కాజెస్ దట్ ప్రివెంట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిజేబిలిటీ రైట్స్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియన్ ప్రిజన్స్. కార్సిరల్ ప్రొటెక్షన్స్ ఎట్లా చేసుకోవాలనే క్వశ్చన్. నెక్స్ట్, ఇవాల్యుయేట్ చేయమంటున్నాడు వెదర్ ఇండియాస్ ట్యాక్స్ డెవల్యూషన్ ఫార్ములా adequately balances high contributor states. అదొక క్వశ్చన్. Analyze how VDA taxation framework serves both crypto markets and behavioral tool and regulatory tool కింద ఎలా పనికొస్తుంది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ హౌ చైనా సపోర్ట్ ఫర్ ఇండియా రష్యా RICకి యురేషియాని ఎట్లా డీల్ చేసుకోవాలి. నెక్స్ట్, డిస్కస్ ద ఫీజిబిలిటీ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఇండస్ట్రియల్ NQM CAQM గురించి క్వశ్చన్. నెక్స్ట్, క్రిటికల్లీ అనలైజ్ హౌ స్ట్రక్చరల్ వీక్నెసెస్ ఇన్ బేసిక్ సైన్సెస్ లాంగ్ టర్మ్ దాన్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది, స్టెమ్ గురించి మాట్లాడుతుంది. ఎస్ఎస్ why environmental governance in India often fails and NGT orders how strong they can be made. That is led to that village as well as giant architecture. Examine the implications of rising US agriculture production, export strategy and trade diplomacy. And finally, analyze how conditional export access for AI chips will help China tech competition and global semiconductor geopolitics and shapes US as well as India's future for AI. So, these questions ni meer answer chesi maaku pampiste, the whole team will correct and send it to you. And use all our resources, videos, and most important things, revise. So that's all for today. Shaman Padikunla signing off. Bye-bye.